రైట్. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా మా తొలి ఉపాధ్యాయులు డివివిఎస్ వర్మ గారికి ఈవేళ ఆయన పుస్తకం కొత్త చూపు, మనం ఇక్కడ దాని గురించి 4 మంచి ముక్కలు చెప్పుకున్నాం. కొప్పర్తి వెంకటరమణమూర్తి మేస్టార్ని ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా సభ తరఫున ఆహ్వానిస్తాం. కొప్పర్తి మేస్టర్. హలో కొప్పర్తి గారు. అయ్యా, వినపడుతుందా నా మాట? వినపడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ. కిషోర్ గారికి ధన్యవాదాలు. మార్క్సిస్టు మేధావి, ఉద్యమ నేత, పత్రికా సంపాదకులు, దాదాపు 60 ఏళ్ల పైబడి ప్రజా జీవితంలో ఉన్న వర్మ గారి రచన కొత్త చూపు ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ జరుపుకుంటున్నాం మనం. వర్మ గారి గురించి మీకు తెలియని విషయాలు ఏమీ లేవు, కానీ ఒకసారి ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం అవసరమని నేను భావిస్తున్నాను. ఇప్పుడే అనుకున్నట్టుగా వర్మ గారు దాదాపు 65 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. అనేక ఉద్యమాలకి రూపకల్పన చేశారు. మార్క్సిస్ట్ మేధావిగా ఉంటూనే స్వతంత్రమైన ఆలోచన దృక్పథంతో, ఒక దార్శనికత్వంతో ఎప్పటికప్పుడు కొత్త చూపు చూస్తూ, కొత్త పుంతలు తొక్కుతూ ఆయన ఉద్యమ జీవితం నడిచింది. ఈ 60-65 ఏళ్ల ప్రయాణంలో వర్మ గారు అనేక రచనలు చేశారు. అనేక ఉద్యమాలను నిర్మించి నడిపించారు. నిజంగా ఆయన చేసిన రచనలన్నీ ఒక చోటికి తీసుకొని వస్తే ఇంకా చాలా 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 సంపుటాలు అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు మొదటి సంపుటంగా వర్మ గారు రాసిన, వివిధ సందర్భాల్లో ఆయన రాసిన 3 చిన్న పుస్తకాలు. మీకు తెలుసు, ఎన్టీఆర్ ఒక మార్క్సిస్టు పరిశీలన అనే గ్రంథాన్ని, చిన్న పుస్తకాన్ని 1988లో ఆయన అచ్చువేశారు. ఆ తర్వాత ఇటీవల ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయోగాలు 1952-2020 అనే ఒక పుస్తకాన్ని, ఆ తర్వాత వ్యవస్థను మార్చే ప్రజా ఉద్యమాలు, కొత్త చూపు కొత్త దారి అనే చిన్న పుస్తకాన్ని, ఇలా స్ట్రేగా రచనలు చేస్తూ వచ్చారు. వీటితో పాటుగా వివిధ పత్రికల్లో ఆయా సందర్భాలను అనుసరించి అనేక వ్యాసాలు రాశారు. ఇవి 2 కాకుండా ఆయన అటు జాతీయ స్ఫూర్తి అనే పత్రికకు, ఆ తర్వాత దారిదీపం అనే పత్రికకు సంపాదకుడిగా చాలా విలువైన సంచికల్ని వెలువరించారు. వెలువరించడమే కాకుండా
ఆ సందర్భాల్లో వాటిల్లో రచనలు చేశారు, సంపాదకీయాలు రాశారు. సో ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆ 3 చిన్న పుస్తకాలు, ఆయన రాసిన వ్యాసాలు, ఆయన రాసిన సంపాదకీయాలు, ఇవన్నీ కలిసి ఇవాళ మనం కొత్త చూపు అనే పేరుతో వచ్చిన పుస్తకాన్ని మనం ఇవాళ ఆవిష్కరించుకుంటున్నాం. వర్మ గారికి ఈ ఈ ఈ రచనలు అట్లా పెడితే వర్మ గారి సుదీర్ఘమైన ప్రజా జీవితంలో ప్రజాహితం కోరి ఆయన చేసిన ఉద్యమాల గురించి మీ అందరికీ తెలియంది కాదు. పేదలకు ఇళ్ల చట్టాలు ఇప్పించడం ఉద్యమం దగ్గర నుంచి, ఇంటింటికి మరుగుదొడ్డి ఉద్యమం దగ్గర నుంచి, రైతు కార్యాచరణ సమితి నిర్మాణం గురించి, అలాగే సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలోను లోక్సత్తా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు చేసిన రచనలు, ఉద్యమాలు, వీటన్నిటిలోనూ వర్మ గారికి ఉద్యమము రచన వేరువేరుగా సాగలేదు. ఉద్యమం కోసం రచన చేయటం, రచనను ఉద్యమం నిర్మించడం కోసం రచించడం వర్మ గారి జీవితంలో ఇవి 2 పడుగుపేకల్లాగా అల్లుకుపోయినాయి. అటువంటి వర్మ గారు చాలా నిశితమైన పరిశీలన, చాలా స్పష్టమైన అవగాహన, అంతే స్పష్టమైన, అంతే సరళమైన వ్యక్తీకరణ కలిగిన వర్మ గారి పుస్తకాన్ని ఇవాళ మనం ఆవిష్కరించుకోవడం చాలా ఆనందకరమైన అంశం. ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం లో మొదట ఆర్వి రామారావు గారు విశాలాంధ్ర సంపాదకులు, ప్రముఖ మార్క్సిస్ట్ మేధావి, ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించి కొద్దిసేపు మాట్లాడతారు. ఆ తర్వాత 4 వక్తలు ఉన్నారు. వారిలో మొదట కె రామచంద్రమూర్తి గారు, తర్వాత తులసీదాస్ గారు, తర్వాత వేణుగోపాల్ గారు, తర్వాత కె శ్రీనివాస్ గారు. వారి వివరాలు నేను వారిని పిలిచినప్పుడు వారిని పరిచయం చేస్తాను. కార్యక్రమం జరుగుతుంది. చివరిలో వర్మ గారు తన సమాధానం చెప్తారు. సో ఇది ఇవాళ మనం నిర్వహించుకోబోతున్న కార్యక్రమం. అందులో మొదటిది చాలా ముఖ్యమైనది. విశాలాంధ్ర సంపాదకులు పెద్దలు శ్రీ ఆర్వి రామారావు గారిని వర్మ గారి కొత్త చూపు పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆర్వి రామారావు గారు. ఆనంద్ గారు, మీరు ఆయనది ఓపెన్ చేయండి. మిత్రులారా నమస్కారం. వర్మ గారు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చారు. ఆయన మొట్టమొదట పత్రిక పెట్టినప్పుడు కూడా దాన్ని ఆవిష్కరించే అవకాశం నాకే ఇచ్చారు. ఆయనకింత పక్షపాతం ఎందుకో నాకు తెలియదు. కానీ మొదటి నుంచి ఒక మిత్రుడిగానే కాకుండా మాకు ఒక రకమైన గురువుగా కూడా వర్మ గారు ఉన్నారు. ఆయన ఈ సమాజంలో జరిగే పరిణామాలని చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. అలా పరిశీలించిన ఫలితంగానే ఇందులో 3-4 పుస్తకాలు కలిపి ఈ ఒక్క సంపుటం వేశారు. ముందు దాన్ని ఆవిష్కరించుకుందాం. వర్మ గారితో ఒక సౌలభ్యం ఉంది, ఒక ఇబ్బంది ఉంది. ఆయన తన కళ్ళెదుట జరుగుతున్న పరిణామాలని గమనించి ఊరుకునే తత్వంగా, వాటిని చూసి విచారించడమో లేదా సంతోషించడమో కూడా ఆయన తత్వం కాదు.
వాటిని ఆచరణలోకి ఎలా తీసుకురావాలి అనేది ఎప్పుడు ఆయన తపన. అవి ప్రభుత్వాలు ప్రకటించే కార్యక్రమాలని అమలు చేయించడం దగ్గర నుంచి తన ఆలోచనకు తట్టిన కార్యక్రమాలను అమలు చేసేదాకా వర్మగారి తత్వం ఇదే. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన భిన్నంగా ఆలోచిస్తారు. మామూలు ఆలోచన ధోరణి కంటే చాలా భిన్నంగా ఆయన ఆలోచన ఉంటాయి. ఈ భిన్నత్వం చాలా వరకు ఆచరణకు సరిపోయే రీతిలోనే ఉంటుంది. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు వర్మగారు రాసిన గ్రంథం కొత్త పరిణామాన్ని సరికొత్త రీతిలో వింగడించి చూపడానికి ఉపయోగపడింది. వర్మగారు కొన్ని కొత్త పదాలు కూడా ఖాయం చేసినట్టు నాకు అనిపిస్తుంది. లుంపెన్ ప్రాలెటేరియట్ అని మనం అంటూ ఉంటాం, కానీ ఆయన దాన్ని సంపన్నులో అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా వర్తింపజేశారు. క్షీణ కార్మిక వర్గం అన్నదానికి ఆయన పాలక వర్గాలు కూడా వర్తింపజేసి ఆయన ఆలోచన తీవ్రత ఎంత ఉందో నిరూపించారు. వర్మగారి రాతల్లో ఉన్న ఇంకొక సుగుణం ఏమిటంటే పరిభాష చాలా చాలా తక్కువ. ఆయన మార్క్సిస్టు అని చాలామంది అంటారు, కానీ ఆ మార్క్సిస్టు పరిభాష కూడా ఆయన ఇందులో ఎక్కడా కనబడదు. ఆయన ఆలోచన ధోరణిలో మార్క్సిజం ఉంటుంది, కానీ ఆయన రాతలో మార్క్సిజంని బాహాటంగా కోట్ చేయడం కానీ ఇవి కానీ చాలా చాలా తక్కువ. ఆయన హీ నెవర్ మేక్స్ ఎనీథింగ్ కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫికల్ట్. అన్నింటినీ చాలా సులభంగా వివరించి చెప్పడానికే ఆయన ప్రయత్నం చేస్తారు. చాలా కాలం మనం గ్రాంసీని మర్చిపోయాం. గ్రాంసీ దాదాపు లెనిన్ అంతటి వాడు, కానీ మనం మర్చిపోయాం. ఒక 30-35 ఏళ్ల కింద గ్రాంసీది ప్రిజన్ నోట్బుక్స్ అనే ఒక పుస్తకం వచ్చింది. దాని మీద నేను డెక్కన్ క్రానికల్లో ఒక 1/2 పేజీ వ్యాసం రాశాను. అప్పట్లో అదొక్క పుస్తకమే అందుబాటులో ఉంది, మిగతావి లేవు. మిగతా అనేక పుస్తకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత గ్రాంసీని పరిశీలించడము, పరిశోధించడము, మాబోటి వాళ్ళ చేత చదివించడము, ఆ చదివిన దాన్ని రాయించడము, ఇవన్నీ వర్మగారు చేసిన పని. అందుకని ఆయన గ్రాంసీని చాలా విపరీతంగా డొల్లగొట్టేశారు. ఎంతమందికి తెలియాలో అంతమందికి తెలిసేటట్టు చేశారు. వర్మగారి భిన్నమైన ఆలోచన విధానం ఆయన ఆలోచనలోనే కాకుండా కార్యాచరణలో కూడా ఉంటుంది. ఆచరణ యోగ్యమైన అంశాల కోసమే ఆయన అన్వేషిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఆవిష్కరించుకున్న కొత్త చూపు చిన్న చిన్న పుస్తకాల సమాహారం. మధ్య మధ్యలో ఆయన రాసిన వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా అది చాలా వినూత్నంగా ఉంటుంది. వర్మగారు ఇంకా 4 కాలాల పాటు ఆలోచించాలని, ఆలోచించిన దాన్ని అక్షర రూపంలో పెట్టాలని, మనందరి బుర్రలకి పట్టిన మకిలిని వదిలించే ప్రయత్నం ఆయన కొనసాగించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు రామారావు గారు. వరం గారి గురించి మీ అనుభవంలో నుంచి చాలా మంచి మాటలు మాట్లాడారు. వర్మ గారిని మీరు అతి తక్కువ మాటల్లో చాలా సరిగ్గా అంచనా వేశారు. అందుకు మీకు ధన్యవాదాలు. ఆవిష్కరించినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఇవాల్టి అతిథులు, ప్రధాన వక్తలు మనకై 4 ఉన్నారు. వారిలో పెద్దలు, సాక్షి పూర్వ సంపాదకులు, ఏ అంశాన్నైనా సరే ఒక తుల్యతతో, ఒక సంయమనంతో, ఒక బ్యాలెన్స్తో ఆలోచన చేయగలిగిన మేధావి శ్రీ కె రామచంద్రమూర్తి గారిని ఈ సందర్భంగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.
కొప్పర్తి వెంకటరమణమూర్తి గారికి, వర్మ గారికి, రామారావు గారికి, కిషోర్ గారికి, మిగతా మిత్రులందరికీ నమస్కారం. నేను ఈ పుస్తకంలో అన్ని విషయాలు ముఖ్యమైనవే, కానీ నేను మాట్లాడబోయేది మాత్రం ఎన్టీ రామారావు గారి గురించి. ఎందుకంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక క్యారెక్టరు, నన్ను మొదటి ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్ అది. ఆయన మీద నేను స్వయంగా పుస్తకం రాయటం కాకుండా ఆయన చేత రాయించాను. నరసింహరావు చేత, తెల్లగొండ నరసింహరావుని రేపు నరసింహరావుగా ప్రసిద్ధుడు. అంతే రాయించాను. అంతకు ముందే వర్మ గారు రాశారు. వర్మ గారు రాసిన సంవత్సరానికి కానీ నరసింహరావు ఉదయంలో 30 రోజుల పాటు, 40 రోజుల పాటు రోజుకో వ్యాసం చొప్పున రామారావు వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ రాశారు. అది పుస్తకంగా వేసిన తెలుగులో. దాని తర్వాత దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాను నేను. ఖుష్వంత్ సింగ్ పంపిస్తే చాలా మెచ్చుకున్నాడు ఆయన, విశ్లేషణ బాగుందని. కానీ వర్మ గారు చదివిన తర్వాత, అంతకుముందే చదివాను నేను, నరసింహారావు గారు రాకముందే వర్మ గారు చదివాను. వర్మ గారిది ఏంటంటే మార్క్సిస్ట్ పరిశీలన, చాలా నిష్కర్షగా ఉన్నట్టు నిర్మమాటంగా ఏమాత్రం సంకోచించకుండా మొహమ్మద్ కొట్టినట్టు చెప్పాడు ఆయన అన్ని విషయాలు. అట్లా రాయటం చాలా మంది సాధ్యం కాదు. మన వర్మ గారు మొదటి కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ప్రత్యేకత సంతరించుకున్న వ్యక్తి. ఒక ఇండియన్ కమ్యూనిస్ట్ని కాకుండా ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ లీడర్స్ని, ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ థింకర్స్ని కోట్ చేయగల సమర్థుడైన. అంటే రజనీ పామిద దగ్గర నుంచి, కార్ల్ మార్క్స్ దగ్గర నుంచి మొత్తం అందరి గురించి మాట్లాడుతూ, అందరినీ తెలుగు సమాజానికి పరిచయం చేస్తూ, తెలుగు రాజకీయాలకి వాళ్ళ విశ్లేషణకి ముడిపెడుతూ రచన సాగింది. చాలా అద్భుతంగా రచన అది. అట్లా రాయటం ఎవరి వల్ల కాదు. అందుకని నరసింహారావు ఏంటంటే ఆయన కేవలం నాస్తిజం గురించి, ఎట్టా నాస్తిస్తూ మన ఎన్టీ రామారావు అనే విషయాన్ని బాగా బలంగా చెప్పాడు. కానీ ఈ వర్మ గారు మాత్రం రామారావు ఎట్లా ఆడంబరాడిపోతాడు, ఎట్లా ఒక రైతులని మార్క్సిస్టు దృక్పథంతో విశ్లేషించిన వ్యక్తి నాకు తెలిసినంత వరకు వర్మ గారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సన్నకారు రైతుల్ని, వారి మనోభావాల్ని, వారి అభిష్టాన్ని, వారి యోగ్యతని, వారి ఇష్టాయిష్టాన్ని ఎట్లా అన్వేషించారంటే అది ఎవరి వల్ల కాదు, మార్క్సిస్ట్ పార్టీ దృక్పథంతో. అది కాంగ్రెస్ వ్యతిరేకత వశీభూతం ఎట్లా అయింది, కాంగ్రెస్ వ్యతిరేకత ఎట్లా గూడు కట్టుకుంది, కాంగ్రెస్ వ్యతిరేకత అదొకటే ఒక శక్తిగా ఎట్లా నిలబడింది అనే విషయం కూడా చాలా బలంగా చెప్పారు. అంటే కాంగ్రెస్ వ్యతిరేకత అంటే అపోజిషన్ పార్టీస్ ఉంటాయి. అపోజిషన్ పార్టీ ఎన్నో కూడా కాంగ్రెస్ సమానం కాదు. కాంగ్రెస్తో దీటైంది కాంగ్రెస్ వ్యతిరేకతే. కాంగ్రెస్ వ్యతిరేకత అంటే అది ఏ పార్టీని వరిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అట్లా కాంగ్రెస్ వ్యతిరేకత మూర్తిపోయినప్పుడు, కాంగ్రెస్ వ్యతిరేకత గట్టిగా నిలబడినప్పుడు, అప్పుడు ఎన్టీ రామారావు రంగప్రవేశం చేశాడు. కాబట్టి ఆయన వికృత రూపధారి కృతార్గణాలు, వాగాడంబర ప్రసంగాలు, వాద్యం నియోగించే క్షుత్రకళ, చరిత్రలో అవతార పురుషుడు, సన్నకారు రైతుల విపరీత ధోరణులు, సంక్షోభకాండ సంభవ శక్తులు, పరిణామదశలోని వివిధ వర్గాలు, ప్రాంతీయ భూస్వామిక పిడ్డరి వారి వర్గం, భూస్వామ్య ప్రయోజనాలను రక్షించే వర్గం, ఫాసిస్టు పోగొట్టుగల వర్గం, జాతీయ ఐక్యత బంధం లేని వర్గం, సామ్రాజ్యవాదులకు సహనంగా వినియోగించే వర్గం, ప్రాంతీయ బుద్ధ వర్గంలో అంతర్గత వైరుధ్యాలు. రామారావు నిజ స్వరూపం, నాయకుని ప్రత్యేక విశ్లేషణ ఆవశ్యకత, బుర్జువా సమాజ శిఖరాగ్రంలో క్షీణ వర్గం. ఈయన బుర్జువా సమాజ శిఖరాగ్రంలోని క్షీణ వర్గానికి ప్రతినిధిగా రామారావుని అభివర్ణించారు, దాన్ని నిరూపించారు. మతమోక్షం, క్షుత్రతాంత్రిక మోక్షం, సెక్యులరిజం, ఈ హిట్లర్ దక్కుగల దుస్సాహసం, పచ్చి అభివృద్ధి నిరోధక వికృత రూపం, క్షీణవర్గపు ఆర్థిక విజ్ఞానం, విరాళాలు, రుణాలు,
అవతార పురుషుని మంత్ర శక్తులు అపర విశ్వామిత్రుని తెచ్చిన పుస్తకం. చివరికి ఏంటని నిరూపించాలంటే ఈయన 1988లోనే 89 ఎలక్షన్స్లో ఓడిపోయారు. అందరి తెలిసిన విషయమే. 89 ఎలక్షన్లో ఓడిపోవడానికి ఏకపక్షంగా వ్యవహరించడం, కొత్త మంత్రివర్గాన్ని డిస్మిస్ చేయడం, ఎవరిని లెక్క చేయకపోవటం అనే విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ జరగడానికి ముందే 88లోనే రాశారు ఆయన ఓడిపోతారని. ఓడిపోతే కదా దారుణంగా ఓడిపోతారని. రాజకీయాల్లో అవతార పురుషులుగా తన స్థానాన్ని కాపాడుకోవడానికి బోనపార్ట్ సెకండ్ కమింగ్ ఇన్ ఫ్రాన్స్ అని చెప్పి బోనపార్ట్ అని రామారావు కూడా ప్రజల దృష్టిని ఆకర్షింపు చేసుకోవాల్సిన అవసరాన్ని పంచీభూతులై కొత్త ఇంద్రజాలిక చర్యల కోసం రోజుకు కొత్త నిదానాన్ని లేవనెత్తి స్థితికి నిలబడ్డాడు. రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటికి కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా తయారైంది. స్వతంత్ర శక్తిగా అని ఎందుకు అంటున్నానంటే దాన్ని పెంచి పోషించిన రాజకీయ పార్టీల అధీనంలో అది లేదు. పైగా అది ఎవరి వరిస్తే వారు అధినేతలు అయ్యే స్థితిలో ఉంది. ఇది విశాఖలో బీజేపీ కావచ్చు, విజయవాడలో కమ్యూనిస్టులు కావచ్చు, చీరాలలో బీజేపీ జనతా పార్టీ కావచ్చు. ఆ పార్టీల బలాబలాల కంటే ఈ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తి తన మంత్రబలంతో ఆయా పార్టీని గెలిపించింది అంటారు. మీరు కూడా ఈ మంత్రదండాలు తమ శక్తిని కోల్పోయినా, రామారావు వీటిని కోల్పోయినా అప్పుడు పరిస్థితి తరగతి మంత్రదండం కోల్పోయిన మాంత్రికునిలాగా రామారావు తన నిజ స్వరూపంతో అతీత శక్తులు లేని అసాధారణ రాజకీయవేత్తగా మిగిలిపోతారు. రామారావు ఎటు ప్రయాణం చేస్తున్నది పరిశీలించుకుందామని చెప్పారు. అది రామారావు గారు ఓడిపోవడం తథ్యమని. రామారావు అవతార పురుషుని చేసి రాజకీయ హీరోగా అందనెక్కించిన ఈ మాంత్రిక శక్తులు బలహీనపడటంతో, విచ్ఛిన్నమవడంతో, మంచుగడ్డలా కరిగిపోవడంతో రామారావులోని దైవాంశ కూడా అదృశ్యమవుతుంది. అతనిలోని అదృశ్య శక్తులు అంతరిస్తాయి. ఇదంతా ఇప్పుడు ఆయన వెలుగుతున్నప్పుడే, ఆయనకు మలిగిపోవటం ప్రారంభం కాకముందే రాసింది. అప్పుడే మంత్రదండం కోల్పోయిన మాంత్రికుల రామారావు తన నిజ స్వరూపంలో బయటపడతారు. ఒక వదరబోతుగా, వాగాడంబరుడుగా, బుర్జువా సమాజ శిఖరాగ్రంలో తలెత్తిన క్షీణవర్గ ప్రతినిధిగా, ధనం, కుళ్ళు, రక్తం కలగలిసిన దురాశ పుట్టిన స్వార్థపరుడుగా, తమకు తాము లాభాలు తెచ్చుకునే మిక్కిలి పెద్ద లక్ష్యం గల క్షీణవర్గ ప్రతినిధిగా, రాష్ట్రాన్ని దేశాన్ని కబలించడానికి ప్రయత్నించిన దుస్సాహకుడుగా, రాష్ట్రాన్ని ధరించిన కపట సన్యాసిగా, తన డైలాగుల వెనుక గల ముసుగులను తొలగించుకొని ఒక రాజకీయ అల్పిస్టుగా ధృవీకరించబడతారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగమే అతని మట్టి కనిపిస్తుంది. ఈ రాజకీయ విశ్వామిత్రుడిని తాను సృష్టించుకున్న స్వర్గాన్ని తాగనంపుతుంది. ఇది దాదాపు సంవత్సరం ముందు, అంటే నవంబర్లో ఎన్నిక జరిగినాయి. 1989 నవంబర్లో ఎన్నిక జరిగినాయి. ఇది 1988 మేలో పుస్తకం పబ్లిష్ అయింది. దాదాపు 1.5 years ముందు. ఎంత దార్శనిక శక్తి ఉంటే ఇట్లా రాగలరని నాకు అనిపించింది చదివిన తర్వాత. ఈ పుస్తకం చదివేటప్పుడు మొత్తం చదివాను. కానీ ఈ ఎన్టీ రామారావు మీద ఎందుకంటే ఇంట్రెస్ట్ అంటే, ఎన్టీ రామారావు ఒక విశిష్టమైన వ్యక్తి. ఎన్టీ రామారావు బతుకున్నప్పుడు అతన్ని కలిస్తే ఒక తరగతి నేను కలిశాను. మాట్లాడే పద్ధతిని నేను చూశాను. ఎదురు ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారు అనే సంబంధం లేకుండా బహిరంగ మాట్లాడటం, ఒక బహిరంగ సభలో మాట్లాడటం అని చూశాను. ఆయన పద్ధతులు చూశాను. చూసినప్పుడు అనుకున్నా. కానీ ఇంత వర్మగారు అతను నిష్కర్షగా ఎవరు రాలేదు, ఎవరు మాట్లాడలేదు. అందుకని వర్మగారు ఈ పుస్తకాన్ని ఇప్పటికీ ఇంగ్లీష్లో లేకపోతే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఎందుకంటే రామారావు మీద నేషనల్ స్టేజ్లో, జాతీయ స్థాయిలో చాలా ఆసక్తి ఉంది. రామారావు మీద మంచి పుస్తకాలు కూడా వచ్చినాయి చాలా. ఇది కనుక ఇంగ్లీష్లోకి వస్తే, ఎప్పుడో రావాల్సింది వచ్చినా నాకు తెలియదు. వర్మగారు వస్తే మాత్రం తప్పకుండా హిట్ అవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంత విశ్లేషణ, ఇంత నిర్మమాటంగా ఒక వ్యక్తిని విశ్లేషించడం, అతను ఓడిపోవడానికి సంవత్సరం ముందే ఓడిపోవడానికి చెప్పడం చాలా విశేషం. అది వర్మగారికి ధన్యవాదాలు. ఇటువంటి పుస్తకం రాసినందుకు ఆయనకి అభినందనలు. ఇట్లాగే మిగతా అభ్యాసాలు కూడా బాగున్నాయి. రాజకీయ ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి రాశారు. అది ఆయన అనుకున్నంతవరకు సాధ్యం కాదు. కానీ నేను చెప్పిన మాట వాస్తవం. ఇది రాజకీయాలు, మన నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్న తీరు, ఈ హిందుత్వవాదం, వీటి మీద వీడియోలో ప్రమాదాలు అవన్నీ ఆయన చెప్తున్నారు. అవి నిజంగా
ప్రజలు గ్రహించాలి. హిందీ రాష్ట్రాలన్నీ ఒకవైపు ఉన్నప్పుడు ఇప్పుడు డీలిమిటేషన్ అన్న ఒకటి వచ్చింది కొత్తగా. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా నెక్స్ట్ సమావేశం పెడతా అన్నాడు. అక్కడ తమిళనాడులో సమావేశం జరిగింది. మొత్తం దక్షిణాది రాష్ట్రాలు, బెంగాలు, పంజాబ్ ఇవన్నీ నష్టపోయే రాష్ట్రాలు ఏకమవుతాయని దీన్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నాం. అయినా కూడా మొత్తం మీద ఇప్పుడు హిందుత్వవాదాన్ని కొట్టే పరిస్థితి లేదు. హిందుత్వవాదాన్ని కొట్టే విధంగా లౌకికవాదాన్ని బలపడటానికి అవకాశం ఉంది. అటువంటి అవసరానికి వర్మ గారు లాంటి మహానుభావులు గడ్డ బిగించాలి. చాలా కాలం ఆరోగ్యంగా ఉండాలి. ఇట్లాంటి పుస్తకాలు రాయాలని కోరుతూ నమస్కారం. ధన్యవాదాలు రామచంద్రమూర్తి గారు. వర్మ గారు ఎన్టీ రామారావు మీద చేసిన విశ్లేషణకి అన్ని కోణాల్లో నుంచి మీరు అంచనా వేసి చూపించారు. వర్మ గారు ఎన్టీ రామారావుని అంచనా వేస్తే మీరు ఎన్టీ రామారావుని వర్మ గారు ఎంత బాగా అంచనా వేశారో తెలియజేశారు. అందులో ఎన్టీ రామారావుని చాలా నిష్కర్షగా అతన్ని అంచనా వేశారు అని మీరు అన్నారు. ఈ సందర్భంగా సరే, వర్మ గారు అందులోనే చెప్పారు 18th బ్రూమేర్ నెపోలియన్ బోనపార్టే 18th బ్రూమేర్ని ఆధారంగా చేసుకొని అందులో మార్క్స్ చేసిన విశ్లేషణని తాను ఆంధ్రదేశంలో ఎన్టీ రామారావుకు అన్వయించినట్టుగా చెప్పే సందర్భంలో మీరు నిష్కర్ష అనే మాట అన్నారు. మార్క్స్ ఏంగిల్స్ ఆ సందర్భంలో ఒక మాట వాడాడు, మీకు తెలుసది. ఆ లిటిల్ నెపోలియన్ని సముచితమైన అసహ్య భావంతో తప్ప వేరేగా చూసే అవకాశం లేకపోయింది అని ప్రస్తావన చేస్తాడు. సముచితమైన అసహ్య భావం అని అన్నారు. బహుశా వర్మ గారు కూడా ఎన్టీ రామారావుని అదే ఎన్టీ రామారావు చూసిన దృక్పథంలో సరిగ్గా అదే మాటలు వర్తిస్తాయని అనుకుంటున్నాను. చాలా చక్కటి సమీక్ష చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇవాల్టి సమావేశంలో ఒక ప్రత్యేకత ఉంది, మీరు అందరూ గమనించే ఉంటారు. వక్తలు, తర్వాత ఆవిష్కర్త అందరూ కూడా సంపాదకులే, పత్రికా సంపాదకులే. 5 కూడా పత్రికా సంపాదకులే. సో ఆర్వి రామారావు గారు విశాలాంధ్ర సంపాదకులు, రామచంద్రమూర్తి గారు ఎన్నో పత్రికల్లో చేసి చివరిగా సాక్షి పత్రికలో పదవి విరమణ, ఉద్యోగ విరమణ చేశారు. ఇప్పుడు ప్రజాశక్తి సంపాదకులు శ్రీ బి తులసీదాస్ గారు ఈ పుస్తకం గురించి తన అభిప్రాయాలు తెలియజేస్తారు. తులసీదాస్ గారు ఉన్నారా? ఆనంద్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోరా? మీరు నేనా? ఉన్నారండి. నేనా? కాదు, తులసీదాస్ గారు మీరు ఇప్పుడు మాట్లాడండి. సభాధ్యక్షులు కొప్పర్తి వెంకటరమణమూర్తి గారికి, అలాగే ఈవేళ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి ఆర్వి రామారావు గారు, అలాగే పుస్తక రచయిత వర్మ గారు, ఇంతకు ముందు మాట్లాడినటువంటి రామచంద్రమూర్తి గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఇతర పెద్దలందరికీ నమస్కారం. మిత్రులారా, మొదటగా నేను 2 విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలి. మొట్టమొదటిది, ఇటువంటి పుస్తక ఆవిష్కరణ జరిగిన సందర్భంలో మాట్లాడాలంటే ఆ పుస్తకాన్ని ఆమూలాగ్రం చదివి దాని మీద అభిప్రాయం చెప్పడం ఎవరి తాలూకా బాధ్యత, ఎవరికైనా అది ప్రధానమైన బాధ్యత. అయితే నేను ఆ బాధ్యతని నిర్వర్తించలేకపోయాను. వారు నాకు చెప్పిన సమయం తర్వాత నేను మా పార్టీ అఖిల భారత మహాసభ ఆ పనిలో నిమగ్నమై ఉన్నందున ఇది నేను నెరవేర్చలేకపోయాను. అందుకని మొదట దానికి క్షమించాలని కోరుతున్నాను. రెండవది, వర్మ గారికి ఆ రోజే నేను అన్నాను, కానీ ఆయన సంపాదకులనే పిలుస్తున్నాను, మీరు కూడా
పాల్గొవాలి అని ఆయన అన్న తర్వాత అంత వయస్సులో ఆయన ఇన్ని కష్టాలు కోర్చి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తే ఒక సమావేశానికి పిలిస్తే కూడా నేను రాలేనని చెప్పడం నాకే ఒక రకమైనటువంటి సిగ్గా మొహమాటమా ఏదైనా అయ్యి సరేనండి వస్తాను అని చెప్పి ఆయనకి మాట ఇచ్చాను. ఆ రకంగా మాట ఇచ్చాను కాబట్టి నేను ఇప్పుడు హాజరవుతున్నాను. ఈ పుస్తకం మొత్తాన్ని చదవలేదు. అయితే ఈ మూడింటిని వకులభరణం గారి ముందు మాటనే మొత్తం చదివాను. దాన్ని మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు. కానీ ఎన్టీఆర్ గురించి రాసింది, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయోగశాలగా ఏ రకంగా ఉంది అన్నటువంటిది రాసింది, ఈ అదే విధంగా ఈ వ్యవస్థ మార్పుకు సంబంధించినటువంటి ఈ మూడు భాగాల్ని గ్లాన్స్ చేశాం. అయితే మొదటి రెండు భాగాలు, రెండు పుస్తకాలకు సంబంధించి నా రాజకీయ జీవితం కూడా ఆ రకంగానే పెరుగుతూ వచ్చింది కాబట్టి వాటిల్లో అక్కడక్కడ జరిగినవి నాకు నన్ను లింక్ చేసుకొని చేసినటువంటిది కూడా ఉంది. నేను 1979లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివినప్పుడు పార్టీ వైపు వచ్చాను. 81, 82 నుంచి ఈ కాంగ్రెస్ వ్యతిరేక వెల్లువ వచ్చింది. ఆ వెల్లువలో కమ్యూనిస్టులు ప్రధానమైనటువంటి భూమికని పోషించారు. ఈ రాష్ట్రంలో అటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించడంలో ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలది ప్రధానమైనటువంటి పాత్ర. ఎవరి తర్వాత అవునొచ్చు కాదనొచ్చు, కానీ ఒక భూమికని ఏర్పాటు చేసిన దాంట్లో కమ్యూనిస్టుల కృషి, ఆ కృషిలో అందరం మిగతా వాళ్ళు కూడా తోడైనటువంటి పరిస్థితి ఉంది. అది రామారావు అధికారంలోకి రావడానికి ఎలా ఉపయోగపడింది అన్నటువంటిది కొన్ని ఘటనల్ని వాటిని ఉదాహరించి మరి వర్మ గారు రాశారు. సరే, విశ్లేషణ వాటికి సంబంధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రయోగశాలగా ఎలాగుంది అన్నటువంటిది కూడా ఇది ఈ రోజు ఉన్నటువంటి సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో, ముఖ్యంగా ఈ సమాజాన్ని మార్చాలి లేదా రాష్ట్రంలో ప్రజల బతుకులు మారాలి అని కోరుకున్న వాళ్ళకి ఒక రకమైనటువంటి గందరగోళం ఉంది. కానీ ఈ రాజకీయ ప్రయోగశాలగా ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది చదివినట్టయితే, ముఖ్యంగా యువతి యువకులు ప్రధానంగా చదివితే, మన ఆంధ్రదేశ చరిత్రలో ఎన్ని మలుపులు తిరిగాయి, ఏ సందర్భంలో ఎటువంటి మలుపులు, ఆ మలుపులో ప్రగతిశీల వాదుల తాలూకా పాత్ర ఏమిటి అన్నటువంటిది కూడా దండలో దారం లాగా వర్మ గారు తీసుకొచ్చారు. నేను సంపూర్ణంగా చదవలేదు, చదివితే నేను ఇంకా స్పష్టంగా చెప్పగలిగేవాడు. కానీ అక్కడక్కడ కొన్ని గ్లాన్స్ చేశాను కాబట్టి అది చదివాను. కానీ ఆ ఆ పుస్తకంలో చివర రాసినటువంటిది ఇది ఈ రోజు చాలా అవసరమైనటువంటిది, నాకు బాగా హత్తుకున్నది. ఒకసారి నేను చదువుతాను, చిన్న ఒక 6 లైన్లో. ఇది ఇది ఈ రోజు చాలా అవసరమైనటువంటిది. వ్యవస్థను మార్చాలని భావించేవారు ఎవరైనా పౌర సమాజం మీద భావజాల ఆధిపత్యం సంపాదించడం తప్పనిసరి. అంటే ప్రజా సమూహాల ఇష్టపూర్వక సమ్మతి పొందడం తప్పనిసరి. పై కూడికలు తీసివేతలతో సంఘటనలతో వ్యవస్థలు మారవు. దీనిని కార్యరూపంలోకి పెట్టడానికి మనం గతం నుండి అనుభవాలను నేర్చుకోవాలి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రస్తుత వికృత రూపంలో సాగుతున్న రాజకీయాల్ని మార్చడానికి సన్నద్ధులు కావాలి. ఈ బృహత్తర ప్రయత్నానికి ప్రస్తుతం వ్యవస్థను మార్చాలని కోరుకునే వారిలో ఎవరో ఒకరు గంట కట్టాలి. అలా జరగకపోతే పరిస్థితుల ప్రోద్బలంతో అలాంటి కొత్త శక్తులు అంకురిస్తాయి. చరిత్ర ఎల్లకాలం ఒకే చోట స్థిరంగా నిలబడిపోదు, అది ముందుకు సాగుతుంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలు దానికి సన్నద్ధం చేయడమే మన అందరి కర్తవ్యం కావాలి అనేటటువంటిది ఇందులో చెప్పారు. ఈ రోజు ఉన్నటువంటి చాలా ప్రతికూలమైనటువంటి రాజకీయ వాతావరణంలో ప్రజలకి సామాజిక భద్రత లేనటువంటి స్థితిలో లౌకిక తత్వం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ప్రమాదంలో పడినటువంటి నేటి పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులకే కాకుండా సాధారణమైనటువంటి ప్రజాస్వామిక వాదులకు కూడా ఒక పిలుపునిచ్చినటువంటి రీతిలో ఈ వర్మ గారి ఈ పేర ఉంది. ముగింపుగా ఉన్నటువంటి ఈ పేర నాకైతే బాగా హత్తుకుంది. ఆ రకంగా వర్మ గారు చేసినటువంటి ఈ ప్రయత్నం నేను తప్పనిసరిగా ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత వర్మ గారికి నేను నా అభిప్రాయాల్ని తెలియజేస్తాను.
అది నా బాధ్యత. ఈ సమావేశంలో ఈ పుస్తకం మొత్తానికి సంబంధించినటువంటి నా అభిప్రాయాల్ని చెప్పలేకపోతున్నాను. ఆ, అయితే బహుశా అందుకనే పెద్దలు అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిది అని చెప్తారేమో. నేను ఆ రోజే నా ఇబ్బందిని ఇంకా చెప్తే బాగుండిపోయేది. ఏమైనప్పటికీ నేను సమావేశంలో పాల్గొన్నాను. ఈ ఆవిష్కరణ ప్రక్రియలో భాగస్వామి అయినాను. అది ఒక విధంగా నాకు చాలా మంచి ఆ, చేసింది. మీ అందరితో నా అభిప్రాయాల్ని పంచుకోవడానికి ఆ, అవకాశం ఆ, కలిగింది. ఈ అవకాశం కలిగించినటువంటి వర్మ గారికి, అలాగే నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు కొప్పర్తి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే సమాజాన్ని మార్చాలని కోరుకుంటున్నాం, ఈ కోరుకుంటున్నటువంటి శక్తుల మధ్యన అన్ని విషయాల్లోనూ ఏకీభావం ఉంటది అని అనుకోలేం. మన మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు ఉండవచ్చు. ఎందుకు ఇప్పుడు వర్మగారి పుస్తకంలో రాసినటువంటి ఆయన అభిప్రాయాలన్నింటితోని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మనం ఏకీభవించవలసినటువంటిది లేదు. ముఖ్యంగా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది 25లో అని వర్మగారు రాశారు. నేను దాన్ని ఏకీభవించలేను. కానీ వర్మగారు చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. ఆ విధంగా అందులో ఉన్నటువంటి అనేకమైన మంచి విషయాలన్నిటితో నాకు ఏకీభావం ఉంది. అనేక విషయాలతో ఏకీభావం ఉంది. ఒకటి ఆరా అలాంటివి ఏమైనా ఉంటే అవి లేదు. అదే విధంగా మిగతా ప్రగతిశీల శక్తులుగా అనుకుంటున్న వాళ్ళము మనకి ఏ అంశాల్లో అయితే ఏకీభావం ఉందో వాటి వరకైనా ఐక్యంగా ముందుకు పోవడానికి, ఒక ఉమ్మడి వేదికలు పంచుకోవడానికి, సుహృద్భావమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి దోహదపడాలని మిత్రులకి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కలిగించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు పెద్దలారు. ధన్యవాదాలు తులసీదాస్ గారు. మీరు పుస్తకం చదివే అవకాశం లేదు అంటూనే విలువైన అంశాలు ప్రస్తావనకి తీసుకొని వచ్చారు. మీరు చదివిన చివరి పేర చాలా విలువైనది. దానికి సంబంధించి మీరు ఇచ్చిన వివరణ కూడా చాలా బాగున్నది. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత వీక్షణం పత్రిక సంపాదకులు ఇవాళ ఆంధ్రదేశంలో మార్క్సిస్ట్ వామపక్ష మేధావుల్లో ప్రముఖులు, చాలా విస్తృతంగా చదువుతూ, విస్తృతంగా రాస్తూ, విస్తృతంగా మాట్లాడుతూ నిత్యం చాలా బిజీగా ఉండే శ్రీ ఎన్ వేణుగోపాల్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, వేణుగోపాల్ గారు వీక్షణం పత్రిక సంపాదకులు. అనేక మార్క్సిజం మీద, చరిత్ర మీద, సాహిత్యం మీద విస్తారంగా పుస్తకాలు రాశారు. వేణుగోపాల్ గారు ఇప్పుడు ఈ సందర్భంగా ప్రసంగిస్తారు. వేణుగోపాల్ గారు. అధ్యక్షత వహిస్తున్న చిరకాల మిత్రులు కొప్పర్తి గారు, నాతో పాటు వేదిక పంచుకుంటున్న ఇతర మిత్రులు, ఇవాల్టి కథానాయకులు డివివిఎస్ వర్మ గారు, ఇవాళ ఈ సభలో పాల్గొంటున్న ఇతర మిత్రులు, కామ్రేడ్స్. వర్మ గారు చాలా కాలంగా పరిచయం, ఆయన రచనలు కూడా చాలా కాలంగా పరిచయం. బహుశా ఈ పుస్తకంలో ఉన్న అన్ని రచనలు గతంలో చదివే ఉంటాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవడానికి అవకాశం లేదు, వేరే పనులలో ఉన్నాను అని అంటే కొప్పర్తి గారు కనీసం ఎన్టీఆర్ పుస్తకం ఒకటి మళ్ళీ చదవండి, నేను అది 88, 89లో చదివాను వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు మళ్ళీ చదివే అవకాశం లేదు అంటే కనీసం అదొక్కటి చదివి దాని మీద అయినా మాట్లాడండి అని కొప్పర్తి గారు అన్నారు. కానీ మూర్తి గారు ఇప్పటికే ఆ పుస్తకం మీద మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ చర్విత చరవణం అవుతుందేమో తెలియదు. కానీ వర్మ గారు తన రచనలు వేరువేరు కాలాల్లో 1988లో ఒక పుస్తకం వచ్చింది, 2018లో ఒక పుస్తకం వచ్చింది, 2020లో ఒక పుస్తకం వచ్చింది, కాకుండా పత్రికల్లో జాతీయ స్ఫూర్తిలో కానీ
దారిదీపంలో కానీ రాసిన అనేక వ్యాసాలు సంపాదకీయాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక్క దగ్గరికి తేవడం, ఆయన రచనలు వాటి మధ్య ఉండే ఏకసూత్రత అర్థం కావడానికి, ఆయన దృక్పథం అర్థం కావడానికి. ఎందువలనంటే ఆయన మార్క్సిజాన్ని ఒక సంవిధానంగా భావించిన వారు. మార్క్సిజాన్ని ఒక శాస్త్రంగా, ఒక విశ్వాసంగా లేదా ఒక ఉద్వేగంగా చాలా మంది భావిస్తూ ఉన్నాం, కానీ దాన్ని సంవిధానంగా భావించడం ప్రతి మన సమకాలీన లేదా గత పరిస్థితులను, ఆలోచనలను, ఆచరణలను ఆ సంవిధానం నుంచి పరిశీలించడానికి, విశ్లేషించడానికి ఒక అవకాశం దొరుకుతుంది. నిజానికి ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ ఒక మార్క్సిస్ట్ పరిశీలన అనే చిన్న పుస్తకం, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయోగాలు అనే పుస్తకం, వ్యవస్థను మార్చే ప్రజా ఉద్యమాలు అని 6 వ్యాసాలతో వచ్చిన ఒక పుస్తకం, ప్రత్యేక సంచికల సంపాదకీయాలు ఒక 19, అట్లాగే వ్యాసాలు ఒక 16. ఇన్నిటినీ ఒక్క దగ్గర చదవడం అనేది నిజంగా ఒక విలువైన అనుభవం. నేను అన్ని గతంలో చదివినమైనప్పటికీ స్థాళీపులాకంగా తిరిగేశాను. అన్నిటి మీద మాట్లాడవలసి ఉంది, మాట్లాడవచ్చు, కానీ అంత సమయం ఉంటుంది అనుకోను. ఈ 2 బుక్లెట్స్ మీద మాత్రం, ఎన్టీఆర్ పుస్తకం, రాజకీయ ప్రయోగాలు పుస్తకంలో నాకు నచ్చిన అంశాలు లేదా నేను చర్చించదలసిన విషయాలు కూడా మీ ముందర పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, ఎన్టీఆర్ ఒక మార్క్సిస్ట్ పరిశీలన అనేది 7 అధ్యాయాల్లో చాలా వివరంగా రామచంద్రమూర్తి గారు చెప్పున్నారు. చాలా వివరంగా ఎన్టీఆర్ ఆవిర్భావానికి వెనుక ఉన్న కారణాలు ఏమిటి, ఎన్టీఆర్ ఆవిర్భవించిన తర్వాత ఏ పనులు చేశారు, ఆ పనులను ఎట్లా అర్థం చేసుకోవాల్సింది, ప్రజా దృక్పథం నుంచి, మార్క్సిస్ట్ దృక్పథం నుంచి అర్థం చేసుకోవాల్సింది అని వర్మ గారు చాలా నిశ్చితమైన పరిశీలన చేశారు. అయితే ఈ నిశ్చితమైన పరిశీలనకు ఆయన వాచ్యంగానే చెప్పుకున్నారు. లూయి బోనపార్టీ ఫ్రాన్స్ లో ఒక తిరుగుబాటు లాంటిది చేసి అధికారంకి వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఈ హస్తగతం చేసుకున్న రోజు బ్రూమేర్ నెల 18వ తేదీ. ఈ 18వ తేదీ బ్రూమేర్ నాడు జరిగిన పరిణామాలు ఏమిటి, ఈ లూయి బోనపార్టీ తనను తాను నెపోలియన్ బోనపార్టీకి ఒక మరో రూపంలాగా వస్తూ ఉన్నాడు, ఇతన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే ఒక చర్చ సమకాలీనంగా జరిగింది. ఎంగెల్స్ తన ముందు మాటలో చెప్పినట్టుగా ఈ సంఘటన పట్ల, లూయి బోనపార్టీ రావడం పట్ల చాలా మంది ఆశ్చర్యపోయారు, దిగ్భ్రాంతి చెందారు, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు తక్కువ మంది. సరిగ్గా 1983లో 82 మార్చిలో ఆయన పార్టీ పెట్టాడు. 9 నెలలు తిరగకుండానే ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా మంది ఆశ్చర్యపోయారు, దిగ్భ్రాంతి పడ్డారు. అంటే ఒక రకంగా లూయి బోనపార్టీతో సరిగ్గా సరిపోయిన కనుక తన అధ్యయనం నుంచి కేవలం లూయి బోనపార్టీ 18వ బ్రూమేర్ మాత్రమే కాదు, ఫ్రాన్స్లో వర్గ పోరాటాలు కూడా ఉంది. ఈ మొత్తం నేపథ్యాన్ని తీసుకొని సరిగ్గా లూయి బోనపార్టీ 18th బ్రూమేర్లో మార్క్స్ ఒక మాటతో ప్రారంభించాడు. చరిత్రలో ప్రతి ఘటన 2 సార్లు వస్తుంది, పునరావృతం అవుతుంది అని హెగెల్ అన్నాడు. కానీ ఒక విషయం మర్చిపోయాడు, ఒక విషయం దానికి అదనంగా జోడించడం మర్చిపోయాడు. మొదటిసారి అది విషాదాంతంగా ముగుస్తుంది, అది రెండోసారి ప్రహసనం అవుతుంది అని మార్క్స్ చేర్చాడు. సరిగ్గా ఎన్టీఆర్ విషయంలో కూడా అది ప్రహసనంగా మారిందా, అది అసలు రెండో రాకడనా, ఎవరి రెండో రాకడా, వీరభోగ వసంతరాయలు రెండో రాకడా అని చాలా మంది రాశారు. నిజంగానే వీరభోగ వసంతరాయల, లేదా పాత తెలుగు ఆత్మగౌరవాన్ని పునరుజ్జీవింపజేస్తాను అని వచ్చి నిజంగా తెలుగు ఆత్మగౌరవాన్ని పునరుజ్జీవింపజేశాడు, అసలు ఆత్మగౌరవం అంటే ఏమిటో ఎట్లా నిర్వచించాడు, చాలా విషయాలు దాంట్లో పరిశీలించవలసి ఉన్నాయి. మార్క్సిస్ట్ పరిశీలన తప్పకుండా చేయవలసి ఉంది. సరిగ్గా మార్క్స్ ఒక మార్గం వేస్తున్నాడు, ఆ మార్గంలో పరిశోధించవలసి ఉంది. అందువల్ల వర్మ గారు ఎన్టీఆర్ తీసుకొని, అసలు నాకు చాలా అద్భుతంగా అనిపించిన మాట, ఎన్టీఆర్ అనే ఒక ఫెనామినా, ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి, ఒక పరిణామం, ఒక సామాజిక రాజకీయ పరిణామం, ఈ పరిణామాన్ని
ఆశ్చర్యపోవడంతోనో లేదా ఆయన సమ్మోహక శక్తి లేదా ఆయన సినిమా ఇవి మాత్రమే కాదు, వర్గ పోరాటపు సహజ పరిణామంగా గుర్తించాలి. ఇది చాలా కీలకమైన మాట. సమాజంలో జరిగే ఏ పరిణామమైనా అంతర్గతంగానో బాహ్యంగానో జరుగుతూ ఉండే వర్గ పోరాటానికి ప్రతిఫలనంగా మాత్రమే, ప్రతిబింబంగా మాత్రమే, పర్యవసానంగా మాత్రమే వస్తుంది. ఇది చెప్పడానికి ఆయన భారత సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజంలో, తెలుగు సమాజంలో వర్గ పొందిక ఎట్లా ఉంది, ఈ వర్గ పొందికలో ఏ వర్గాలు అసంతృప్తి చెంది ఉన్నాయి, ఈ అసంతృప్తిని ఆకర్షించి ఒక కొత్త నాయకత్వం, ఒక కొత్త పరిణామం రావడానికి ఎటువంటి మార్గాలు ఏర్పడుతున్నాయి, చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు. ఇంతకుముందు తులసిదాస్ గారు చెప్పినట్టు నాకు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాల గురించి కూడా చెప్తాను. కానీ ఈ విశ్లేషణ అంతవరకు మూర్తి గారు అన్నట్టుగా ఎన్టీఆర్ మీద చాలా ఆసక్తి ఉంది, చాలా పుస్తకాలు వచ్చాయి. అప్పుడే ఎన్టీఆర్ ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే చల్లగుళ్ళ నరసింహరావు గారు ఆయన వ్యక్తిత్వ పరిశీలన చేశారు, ఒక సైకో అనాలిసిస్ చేశారు. సైకో అనాలిసిస్ లో మూర్తి గారు చెప్పారు ఆయన ఎట్లా నార్సిసిస్ట్, తనను తాను స్వయం ప్రేమికుడు. ఈ స్వయం ప్రేమ అనే ఒక సైకలాజికల్ అబెరేషన్ ఉండడం ఒక వాస్తవం. కానీ సైకలాజికల్ అబెరేషన్ గా మాత్రమే గుర్తించి ఆపేద్దామా? దీని వెనుక సోషల్ ఫోర్సెస్ ఉన్నాయా, పొలిటికల్ ఎకానమీ ఫోర్సెస్ ఉన్నాయా? ఏ పొలిటికల్ ఎకానమీ ఫోర్సెస్ ఎన్టీ రామారావు అనే తెలుగుదేశం పార్టీ అనే ఒక కొత్త పరిణామానికి, తెలుగు సమాజంలోని కొత్త పరిణామానికి దారితీశాయి? ఆయన 3 అంశాలు చెప్పారు. ఇది చాలా కీలకమైన పరిశీలన. మొట్టమొదలు కాంగ్రెస్, ఆయన అంతకుముందు నుంచే ఒక గ్రామ్సీ నుంచి, ఆయన ఈ వ్యాసంలో ఇటువైపు మార్క్స్ నుంచి 18th బ్రూమేర్ నుంచి తీసుకున్నారు, మరొక వైపు నుంచి గ్రామ్సీ చేసిన పరిశీలన పద్ధతిని కూడా ఎంచుకున్నారు. గ్రామ్సీ ఒక సంక్షోభం వచ్చినప్పుడు పాలక వర్గాలు తమ వెనుక ఉన్న శక్తులన్నిటినీ కూడగట్టి నాయకత్వం వహించి ఆ సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాయి. లేదా రెండో మార్గంలో ఒక సమ్మోహక శక్తి ఉన్న వాళ్ళని వెతుక్కొని ఆ సమ్మోహక శక్తిని ముందు పెట్టి తమ సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ 2 పరిణామాలు ఉంటాయి. నిజానికి గ్రామ్స్కి ఇంకో మాట అన్నాడు, అది దీంట్లో చేరిస్తే ఇంకా బాగుండేది, ఇంకా ఇది ఎన్రిచ్ అయ్యేదని నాకు అనిపించింది. పాత ఇంకా మరణించకుండా, కొత్త ఇంకా జీవం పోసుకోకుండా ఉన్న ఒక స్థితి సంక్షోభం. అప్పుడు మాన్స్టర్స్ వస్తాయి. సరిగ్గా ఒక మాన్స్టర్, ఇది బెనెవలెంట్ మాన్స్టర్ కావచ్చు. బెనెవలెంట్ మాన్స్టర్ గా ఎట్లా వచ్చాడు? అది వర్మ గారు మొదటి కారణం, కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ వెనుక ఉన్న వర్గాలు ఉన్న సంక్షోభం నుంచి బయటపడడానికి తమ వెనుక ఉన్న వర్గాలను కూడగట్టుకోవడం కాకుండా ఒక సమ్మోహక శక్తి కోసం వెతికేయాలి. రెండో తరహా పరిష్కారాన్ని అప్పటికున్న బూర్జువా ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేవు. అప్పుడు ఒక కొత్త బయట నుంచి శక్తి రావాల్సి వచ్చింది. 3, కాంగ్రెస్ వ్యతిరేకత అనేది ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా, ఒక వికృత శక్తిగా, నేను దాని మీద కూడా చర్చించవలసి ఉన్నది, చర్చిస్తాను. వికృత శక్తిగా వచ్చింది. ఈ 3 కలగలుపుగా ఎన్టీఆర్ వచ్చాడు. ఎన్టీఆర్ను ఎట్లా క్యారెక్టరైజ్ చేయాలి, ఎట్లా నిర్వచించాలి? వర్మ గారు చేసిన ఒక క్యారెక్టరైజేషన్ నాకు ఒక రాజకీయ అర్థశాస్త్ర విద్యార్థిగా సంపూర్ణంగా ఏకీభావం ఉంది. ప్రాంతీయ భూస్వామిక పెట్టుబడిదారీ వర్గం, ఇది ప్రాంతీయమైనది, భూస్వామ్యంతో బంధనాలు వదుల్చుకోనిది, పెట్టుబడిదారీ వర్గంతో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ రెండిటి కలయిక, పాత కొత్తల మేలు కలయిక అని గురజాడ అన్నారు, కానీ పాత కొత్తల కీడు కలయిక ఒకటి తెలుగు సమాజంలోకి, తెలుగు రాజకీయాల్లోకి వచ్చింది. ఈ పాత కొత్తల కీడు కలయికగా ఒక పార్టీ లేదా ఒక నాయకుడు ఎట్లా వచ్చారు అని, ఇది లంపెన్ బూర్జువా వర్గం అనే మాట. లంపెన్ ప్రొలెటేరియట్ అనే మాట మనం చాలా వాడుతూ ఉన్నాం. నిజానికి వర్మ గారు క్షీణ అని అనువాదం చేశారు. నేను క్షీణ అనేది ఒక సాపేక్షికమైన పదం, క్షీణ అనే బదులు క్షుద్ర అంటే బాగుండేదని నాకు అనిపించింది.
ఎందుకంటే లంపెన్ క్షుద్రుడు. లంపెన్ బూర్జువాజీ ఒక క్షుద్ర బూర్జువా వర్గం వచ్చి, ఎందువల్ల క్షుద్ర అంటున్నాం దీన్ని? ఉత్పత్తి మీద సంపాదన కాకుండా, చెమట మీద, అదనపు విలువ మీద సంపాదన కాకుండా, అడ్డదారిలో నడమంత్రపు సిరి సంపాదించడం. ఈ అడ్డదారిలో నడమంత్రపు సిరి సంపాదించడానికి ఆయన ఎన్ని చెప్పారంటే, ఉత్పత్తితో ప్రత్యక్షంగా సంబంధం లేని చట్టా వ్యాపారం, సారాయి రంగం, కాంట్రాక్టులు, ఫైనాన్స్ కంపెనీలు, సినిమా రంగం, పత్రికా రంగం, హోటళ్ల రంగం, ఇది ఆయన జాబితా ఇచ్చారు. నిజానికి దీంట్లో కలుపవలసింది రవాణా రంగం, ప్రైవేట్ బస్సుల మాఫియా, రియల్ ఎస్టేట్. ఈ రంగాలలో ఆవిర్భవించిన పెట్టుబడి ఒకటి ఉంది. ఈ పెట్టుబడి నిజానికి ఒక యూరోపియన్ క్లాసికల్ పెట్టుబడిలాగా భూస్వామ్యాన్ని ఓడించి, భూస్వామ్యాన్ని రద్దు చేసి అధికారంలోకి వచ్చింది కాదు. భూస్వామ్యంతో కలగలిసి, భూస్వామ్యంతో రాజీలు చేసుకొని, భూస్వామ్యంతో మిలాఖతై వచ్చిన ఒక వర్గం. అందువల్ల ఆయన దాన్ని ప్రాంతీయ భూస్వామిక పెట్టుబడిదారీ వర్గం అన్నారు. అది చాలా నాకు ఆ విశ్లేషణ, తప్పకుండా మీరు పుస్తకం చదువుతారు, ఆ విశ్లేషణ 88లో రాసింది ఇది. అంటే 37 ఏళ్ల కింద. ఇప్పటికీ ఎంత రివీలింగ్ గా ఉంటుందంటే, అయితే ఇక్కడ నార్సిసిస్ట్ గా మాత్రమే చూసిన చాలా మంది ఉండగా, వర్మ గారు ఫ్యూడల్, ఫాసిస్ట్, ఈ రెండు అంశాలు ఎట్లా ఉన్నాయి? పెరుగుతున్న ప్రాంతీయ పెట్టుబడిదారీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. కానీ అదే సమయంలో ఫ్యూడల్ తత్వం ఎట్లా ఉంది, ఫాసిస్ట్ తత్వం ఎట్లా ఉంది? ఆ మాటలన్నీ నాకు ఉటంకించి మీకు వినిపించాలని ఉంది, కానీ సమయం సరిపోదు. ముఖ్యంగా 60వ పేజీ నుంచి 63వ పేజీ వరకు ఈ పుస్తకంలో ఎంత అద్భుతమైన విశ్లేషణ! ఈ ఎన్టీ రామారావు అనే ఒక వ్యక్తిని, లేదా ఎన్టీ రామారావు అనే ఒక సమాజం బయటికి పంపించిన ఒక పరిణామాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు ఏ సామాజిక, నిజానికి నేను ముందే ప్రారంభంలోనే అన్నాను, ఆయనకు మార్క్సిజం అంటే సంవిధానం. మార్క్సిజం అంటే చాలా మందికి ఒక మంత్రంలాగా ఇవ్వబడింది. కానీ సంవిధానం ఎట్లా ఉపయోగపడుతుందంటే, దాన్ని సంవిధానంగా వాడితే అటువంటి పరిణామమే మరొకసారి వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి తెలుస్తుంది. ఆ పరిణామాన్ని లోతుల నుంచి మనం చాలా మందిని రూపం చూసి భ్రమసిపోతాం, రూపం చూసి పొంగిపోతాం, రూపం చూసి కుంగిపోతాం. మార్క్స్ చెప్పాడు, రూపంని దాటి సారంలోకి వెళ్ళాలి. రూపము సారము ఒకటే అయితే శాస్త్రం అవసరం లేదు అన్నాడు మార్క్స్. ఒక శాస్త్రవేత్తగా వర్మ, రూపం కనబడుతుంది, చాలా మంది నార్సిసిస్ట్ అనే రూపం చెప్తూ ఉన్నారు, లేదా ఆయన అవతార పురుషుడని కీర్తనలు, పాదాభివందనాలు ఇవన్నీ చేస్తుంటే ఫ్యూడల్ అంటూ ఉన్నారు. ఈ ఫ్యూడల్ వెనుక పెట్టుబడిదారీ వర్గపు ప్రయోజనాలు ఉన్నాయి, ఫ్యూడల్ కూడా ఉంది, ఫాసిజం కూడా ఉంది అని ఒక అద్భుతమైన విశ్లేషణ చేశారు. అది మాత్రమే కాదు, అక్కడితో అయిపోదు. నిజానికి ఒక వస్తువును పరిశీలించడం అంటే, లెనిన్ ఏదో ఒక సందర్భంలో అన్నాడు, ఒక వస్తువును పరిశీలించడం అంటే దానికి ఇతర వస్తువులతో ఉండే సంబంధాల నుంచి, దానికి చరిత్రతో ఉండే సంబంధం నుంచి, దాని లోపల ఉండే అంతర్గత వైరుధ్యాల నుంచి, ఈ 3 రకాలుగా చూసినప్పుడే ఆ వస్తువు అర్థమవుతుంది అన్నాడు లెనిన్. సరిగ్గా వర్మ గారు కూడా ఎన్టీఆర్ అనే ఫెనామినన్కు అంతర్గత వైరుధ్యాలు ఏమైనా ఉన్నాయా? ఎట్లా ఈ ఫెనామినా ఎట్లా పోతుంది? మరి వచ్చింది, ప్రతి దృగ్గోచరాంశం కూడా ఉనికిలోకి వస్తుంది, అభివృద్ధి చెందుతుంది, అంతమవుతుంది. ఇది ఎట్లా అంతమవుతుంది? అంతర్గత వైరుధ్యాల వల్ల అంతమవుతుంది. కనుక ఆ అంతర్గత వైరుధ్యాలు ఏమిటి అని కూడా చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు. అయితే నాకు ఈ వ్యాసంలో చాలా ఒక 60-70 పేజీల వ్యాసం, చాలా కీలకమైన వ్యాసం, చాలా కళ్ళు మిరుమిట్లు గొలిపే విశ్లేషణలు చేసిన వ్యాసం. నాకు 4-5 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మేము ముందర నిజానికి పుస్తకావిష్కరణ సభలో అవి పెట్టడం సభా మర్యాద అవుతుందో కాదో నాకు తెలియదు. కానీ కాంగ్రెస్ వ్యతిరేకత అనేదాన్ని, కాంగ్రెస్ వ్యతిరేకత అనేది ఒకటి ఉంది, తప్పకుండా దాన్ని పరిశీలించవలసిందే, దాని మీద విశ్లేషణ చెప్పవలసిందే. దాన్ని వర్మ గారు చూడవలసిన దానికన్నా ఎక్కువ నెగటివ్గా చూసారేమో అని నాకు అనిపించింది. కాంగ్రెస్ వ్యతిరేకత పట్ల వ్యతిరేకత, దాన్ని స్వతంత్ర శక్తి అన్నారు, వికృత శక్తి అని కూడా అన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకత జాతీయోద్యమంలో దాని పాత్ర ఏమైనప్పటికీ 47 నుంచి మనం మాట్లాడుతున్న 83 నాటికి
ఒక 3-4 దశాబ్దాల్లో కాంగ్రెస్ దాని వ్యతిరేకత, డిజర్వింగ్ వ్యతిరేకత, ఎట్లాగైతే కొప్పర్తి గారు ఎంగెల్స్ నుంచి దానికి అర్హమైన అసహ్యం పొందింది. అది పొందడం వల్లనే ఇప్పుడు మాత్రమే కాదు, 67 ఎన్నికల నాటి నుంచే కాంగ్రెస్ వ్యతిరేకత దేశం అంతా వ్యాపిస్తుంది. అది 70లలో ఇంకా విస్తరించింది, ఎమర్జెన్సీ వల్ల ఇంకా విస్తరించింది. 83 నాటికి కాంగ్రెస్ వ్యతిరేకతకు, అంటే కాంగ్రెస్ వ్యతిరేకత అనేది ఒక దృగ్గోచర అంశం అయితే, దాంట్లో ఉండే సానుకూల అంశాలు ఏమైనా ఉన్నాయా కూడా పరిశీలించడం ఒక మార్క్సిస్ట్ పరిశీలన పద్ధతిలో ముఖ్యమైన అంశం అవుతుంది. కేవలం దాన్ని ప్రతికూల అంశాలు మాత్రమే కాదు, దాన్ని కేవలం తోసిపారేయడం మాత్రమే కాదు, అది థ్రోయింగ్ బేబీ విత్ బాత్ వాటర్ లాంటిది అవుతుంది. అట్లాగే ఇంకొక అంశంలో ఒక చోట ఒక పేజీలో భారతదేశం భిన్న జాతుల సమ్మేళనం అనే ఒక సరైన వైఖరి 1930ల నుంచి 47 దాకా 49 దాకా భారత కమ్యూనిస్ట్ ఉద్యమం తీసుకున్న వైఖరి తీసుకొని, ఆ తర్వాత క్రమంగా ఆయనే మరికొన్ని పేజీలలో జాతీయ సమైక్యత, జాతీయ సమగ్రత, జాతి అనే మాటలు వాడారు. నిజానికి జాతీయ సమైక్యత పేరుతో రుద్దబడినది ఒక మార్వాడి జాతి ఆధిపత్యం లేదా ఒక ఉత్తరాది ఆధిపత్యం. ఇవాళ జరుగుతున్న రాష్ట్ర కేంద్ర సంబంధాల చర్చలో, ఇవాళ జరుగుతున్న డీలిమిటేషన్ చర్చలో అది స్పష్టంగా బయటపడుతూ ఉన్నది. ఏ జాతి ఉన్నది? చెప్పన్నారు జాతుల సమాహారమైన దేశం ఇది. ఒక్క జాతి లేదు, తెలుగు జాతి ఆత్మగౌరవం అనే విషయం తప్పకుండా ఆమోదించవలసిన విషయమే. అది వర్మ గారు విచ్ఛిన్నవాదం, చీలికవాదం అనడం నాకు కొంచెం ఇబ్బందికరం అనిపించింది. అది జాతుల సమాహారమైన దేశం ఇది. నిజంగా సోవియట్ యూనియన్ లాగా ఇది జాతుల బృందావనం కావాలని మనం కోరుకున్నాం, కానీ జాతుల బందిఖానా అయింది. జాతుల బందిఖానా అయినప్పుడు కూడా జాతీయ సమైక్యత, జాతీయ సమగ్రత లాంటి మాటలు వాడడం కొంచెం ఇబ్బందికరం. అట్లాగే ఒక చోట బూర్జువా ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అన్నారు. నిజమా? ఆయనే భూస్వామిక పెట్టుబడిదారీ వర్గం అన్నారు. ఇది బూర్జువా ప్రజాస్వామిక విప్లవం అంటూ జరిగితే ఈ దేశంలో ఎప్పుడు జరిగింది? బూర్జువా ప్రజాస్వామిక విప్లవం జరిగి బూర్జువా ప్రజాస్వామిక విలువలు రావడం అంటే ఒక స్వతంత్రమైన పార్లమెంట్, ఒక స్వతంత్రమైన పత్రికా వ్యవస్థ, ఒక స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ, బూర్జువా పార్లమెంటరీ రూపాలన్నీ వచ్చి ఉండవలసింది. ఏ ఒక్కటి అంటుగట్టిన బోన్సాయి మొక్కల్లాగా ఉన్నాయి తప్ప ఏ ఒక్కటి నిజమైన అభివృద్ధి సాధించలేదు. ఇది బూర్జువా ప్రజాస్వామ్యం కూడా కాదు. నిరంకుశత్వం వచ్చింది. మనకు ఒకవేళ భ్రమలేమన్నా ఉంటే నరేంద్ర మోడీ, అమిత్ షా వాటిని తొలగిస్తూ ఉన్నారు. అటువంటి అప్పుడు బూర్జువా ప్రజాస్వామ్యం అని ఒక మాట రాయడం కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అట్లాగే కేంద్రం మిథ్య అని ఎన్టీ రామారావు అన్నది. ఎన్టీ రామారావు మీద మనకు 100 విమర్శలు ఉండవచ్చు. నిజంగా కేంద్రం మిథ్య. ఏమున్నది కేంద్రం? రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో ప్రజలు ఉన్నారు, రాష్ట్రాల ప్రజలు ఉత్పత్తి చేస్తున్నారు, శ్రమ చేస్తున్నారు, పన్నులు కడుతున్నారు. వీటినన్నిటినీ కేవలం దేశ రక్షణ చూస్తాను అని చెప్పి, దేశ సమాచార సంబంధాలు చూస్తాను అని చెప్పి, ఉమ్మడి జాబితాను దాటి రాష్ట్రాల జాబితాల్లో కూడా ప్రవేశించి కేంద్రం అనేది ఒక ఆధిపత్య శక్తిగా మారింది. దీన్ని ఎప్పుడో ఆనందపూర్ సాహిబ్ తీర్మానం నుంచి లేదా రాజమన్నార్ కమిటీ దగ్గర నుంచి కేంద్రాన్ని వ్యతిరేకించే రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి. అటువంటి అప్పుడు కేంద్రం మిథ్య అని ఎన్టీఆర్ అన్న మాటను కూడా తిరస్కారంతో చూడవలసిన అవసరం లేదు, దాన్ని కూడా సరిగ్గా పరిశీలిస్తే బాగుండేది అని నాకు అనిపించింది. ఇంకొక 3-4 సమస్యలు ఆయన 88లో ఈ పుస్తకం రాశారు. 83లో ఎన్నికయ్యాడు, 84లో బర్తరఫ్ అయ్యాడు. మళ్ళీ ఒక రామ్లాల్, ఇందిరాగాంధీ నిరంకుశత్వం వల్ల రామ్లాల్ అనే గవర్నర్ ఒక కొత్త ముఖ్యమంత్రిని తెచ్చిపెట్టాడు. రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక పునరుద్ధరణ ఉద్యమం జరిగింది. నాదెండ్ల భాస్కర్ రావును దించేసి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ వచ్చాడు. ఈ పరిణామాలు ఏవి ఈ పుస్తకంలో రాలేదు. 88లో రాస్తున్నప్పుడు 83 దగ్గర ఆగిపోతే కాదు కదా, 84 పరిణామాలు, 85 పరిణామాలు, వీటి వల్ల ఎట్లా వచ్చాడు మళ్ళీ? ఇవి కూడా దీంట్లో భాగం కాకపోవడం నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఇందిరాగాంధీ నిరంకుశ పాలన, రాష్ట్రపతి పాలన పెట్టడము, రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడము, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడి ఉంటే కేంద్రం మిథ్య అనేది కూడా ఎందుకు అనవలసి వచ్చిందో చర్చ వచ్చి ఉండేది. సరే, నాకు వ్యక్తిగతంగా మరొక అంశం, 1983 పరిణామాలు రాస్తూ ఉన్నప్పుడు
అసలు రెండో పుస్తకంలో కూడా పోవాలి. రెండో పుస్తకంలో కూడా పోతే తెలుగు సమాజంలో నక్సలైట్ విప్లవోద్యమం గణనీయమైన పాత్ర వహించింది. మీరు చెప్పే కౌంటర్ హెజిమనీలో కూడా ఆ విప్లవోద్యమం పాత్ర ఉంది. కానీ విప్లవోద్యమం పేరు కూడా ఎక్కడ 1952 2020 వరకు రాసిన దగ్గర ఎక్కడ పేరు లేదు. ఒక్క చోట నక్సలైట్లు వచ్చారు, సిపిఎం నుంచి చీలిపోయారు, వాళ్ళు అనేక పాయాలుగా చీలిపోయారు. చీలిక మాత్రమేనా వాళ్ళు చేసింది? వాళ్ళు చేసిన ఇతర పనులు లేవా? అది వర్మ గారి లాంటి సునిశ్చితమైన మేధావి నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఈ పుస్తకం వేస్తున్నాం కాబట్టి ఇన్ని 37 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ మీద ఒక పోస్ట్ స్క్రిప్ట్ రాయవలసింది. ఎందుకంటే 88 తర్వాత మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చారు. ఈ అధికారంలో వచ్చిన రోజుల్లో ఆయన ఒక విషాద నాయకుడిగా మిగిలిపోయారు. ఒక వెన్నుపోటుకు గురయ్యాడు, ఒంటరితనం అనుభవించాడు. ఆ రోజుల్లో మొత్తం సమాజం అంతా కత్తిగట్టినప్పటికీ, వ్యతిరేకించినప్పటికీ ఒక సహచరిని ఎంచుకున్నాడు. నిజంగా గుర్తించవలసిన విషయాలు. విషాద నాయకుడుగా అంతమయ్యాడు ఆయన. ఒక పోస్ట్ స్క్రిప్ట్, మీకే అభిప్రాయాలను ఉండొచ్చు, వ్యతిరేకించవచ్చు కూడా, కానీ ఒక పోస్ట్ స్క్రిప్ట్ ఉండడం ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. అక్కడి నుంచి రెండో పుస్తకంలోకి పోతే రెండో పుస్తకం మీద కూడా కొంచెం ఎక్కువసేపు తీసుకున్నానేమో, క్షమించాలి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయోగాలు 2020 1952 2020 అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా పార్లమెంటరీ రాజకీయాలు, పార్లమెంటేతర రాజకీయాలు చాలా ఉన్నాయి, వాటిని ఆయన స్పృశించలేదు. సరే, కారణం ఏదైనా కావచ్చు. వేణుగోపాల్ గారు ముగిస్తున్నాను. మాట్లాడొచ్చు. లేదు కాదు, మీరు మాట్లాడొచ్చు. మాట్లాడొచ్చు, ఎంతసేపైనా మాట్లాడొచ్చు. 1952 నుంచి 2020 వరకు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర, రాజకీయ చరిత్ర చాలా పరిశీలించవలసిన అవసరం ఉన్న, విశ్లేషించవలసిన అవసరం ఉన్న కీలకమైన చరిత్ర. అనేక పరిణామాలు జరిగాయి, అనేక మార్పులు జరిగాయి, అనేక పురోగమన ధోరణులు ఉన్నాయి, అనేక తిరోగమన ధోరణులు ఉన్నాయి. వీటిని తప్పకుండా పరిశీలించవలసిందే. దీన్ని ఆయన కొండ అద్దం అందు అన్నట్టు చాలా క్లుప్తంగా రాశారు. ఆ పుస్తకం చాలా బుక్లెట్ లాంటిది. దానికి ఆయన గ్రామ్సీ చేసిన హెజిమనీ, కౌంటర్ హెజిమనీ లాంటి మాటలతో రాజకీయాల్లో, ఎన్నికల రాజకీయాలే కావచ్చు, పార్లమెంటరీ రాజకీయాలే కావచ్చు, ఎవరి హెజిమనీ ఎట్లా స్థాపించబడింది. ముఖ్యంగా మొదటి భాగం ఆయన 1930ల నుంచి 52 దాకా భారత కమ్యూనిస్ట్ ఉద్యమం తెలుగు సమాజంలో ఎట్లా తన హెజిమనీ స్థాపించుకుంది, ఏ ఏ రంగాలలో పనిచేసింది. ఆయన గ్రామ్సీ చెప్పిన ఒక 5 అంచెల పద్ధతి ఉంది. ఉపశ్రేణులన్నిటినీ కలిపి వాటిని ఐక్యం చేసి చారిత్రక సంఘటన ఏర్పరచాలి, ఆ చారిత్రక సంఘటనకు నాయకత్వం వహించాలి. ఇది మొదటి అంశం. సవర్గ మేధావులను తయారు చేయాలి, వాళ్ళ ద్వారా భావజాల వ్యాప్తి జరగాలి. రెండో అంశం. మామూలుగా ప్రజలందరికీ ఉండే లోక జ్ఞానాన్ని విచక్షణా జ్ఞానంగా మార్చాలి. లోక జ్ఞానం అందరికీ ఉంటుంది, నిజానికి రూపం నుంచి సారానికి పోయే ప్రయాణం ఇది. ఈ ప్రయాణం చేయించాలి. ఇది ఒక భావ విప్లవం. ఈ భావ విప్లవం తప్పనిసరిగా జరగాలి. ఈ మొత్తం పనులు చేయడానికి ఒక నైతిక రాజకీయ నాయకత్వం ఉండాలి. అది 4వ అంశం. 5, ఇట్లా ఏర్పడిన ఒక నాయకత్వం, ఇట్లా ఏర్పడిన ఒక శ్రేణి అందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాను అనే విశ్వాసం ఇవ్వాలి. ఆ విశ్వాసం ఇచ్చినప్పుడు దాని హెజిమనీ సాధ్యం అవుతుంది. ఇటువంటి కౌంటర్ హెజిమనీని పాలక వర్గాలు ఇటువంటి హెజిమనీ స్థాపిస్తాయి, సమ్మతి సాధిస్తాయి. ఆ తర్వాత చాలా ఏళ్లకు, గ్రామ్సీ రాసిన తర్వాత బహుశా 60 ఏళ్లకు చామ్స్కీ కూడా దాన్నే తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అన్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ హిట్లర్కు, ముసోలినీకి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ చాలా ప్రధానమైనగా ఉండింది అని తర్వాత విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఈ సమ్మతిని పాలక వర్గాలు చేస్తాయి, కానీ పాలితుల పక్షాన, వామపక్షాన, ప్రజల పక్షాన ఈ 5 మార్గాల ద్వారా కౌంటర్ హెజమనీ ఎట్లా సాధించాలి. ఐడియాలజికల్ ఆపరేటస్, రాజ్యానికి ఐడియాలజికల్ ఆపరేటస్ ఉంటాయి. ప్రజల వైపు నుంచి ప్రత్యామ్నాయ శక్తులకు ఎట్లా ఉండాలి అనేది కూడా హెజమనీకి, కౌంటర్ హెజమనీకి చర్చ ద్వారా ఆయన ఆంధ్రప్రదేశ్ చరిత్ర 52 నుంచి 2020 చరిత్రకు దాన్ని అప్లై చేశారు. చాలా అద్భుతంగా అప్లై చేశారని నేను అనుకున్నా. ఇటువంటి నా ప్రశ్నల్లా ఈ అప్లికేషన్ ఇంకా విస్తరించవచ్చు.
ఇది కేవలం పార్లమెంటరీ రాజకీయాలకు, ఎన్నికల రాజకీయాలకు మాత్రమే అన్వయించారు. ఇంకా అన్వయించవలసిన తెలుగు సమాజ సమూహాలు చాలా ఉన్నాయి, తెలుగు సమాజ చరిత్ర చాలా ఉంది, అది కూడా చేసి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. అట్లాగే గ్రామ్సీ చెప్పినట్టుగా సాంస్కృతిక కోణం ప్రధానమైంది. రాజకీయార్థిక కోణం లేదా రాజకీయ కోణం, ఆర్థిక కోణం విడిగా అయినా ఎంత పాత్ర వహిస్తాయో సాంస్కృతిక కోణం అంత పాత్ర వహిస్తుంది అని గ్రామ్సీ అని ఉన్నాడు. ఆ సాంస్కృతిక కోణాన్ని కూడా ప్రజానాట్య మండలి కానీ, అరసం కానీ, ఆ రోజుల్లో జరిగిన 1934 1952 మధ్య ఎట్లా కౌంటర్ హెజిమనీ స్థాపించడానికి ఏం జరిగింది చాలా అద్భుతంగా వివరించారు. ఇది ఇంకా విస్తరించి ఉంటే చాలా బాగుండేది. ఇవి కాకుండా నేను ముందే చెప్పినట్టు ఒక 6 వ్యాసాలు ఆయన 2018లో వేసిన పుస్తకంలో ఉన్నాయి. ఆ 6 వ్యాసాలు వ్యవస్థను మార్చే ప్రజా ఉద్యమాలు చాలా కీలకమైనవి. ప్రతి ఒక్క వ్యాసం నుంచి ఏదో ఒక నేర్చుకోవాల్సిన అంశం, ఏదో ఒక అంశాన్ని ఎట్లా విశ్లేషించాలో నేర్చుకోవాల్సిన అంశం ఉన్నాయి. అవి చాలా ముఖ్యమైనవి. ఇక ఇటీవల జాతీయ స్ఫూర్తి పత్రికలో కానీ, ఆ తర్వాత దారిదీపం పత్రికలో కానీ ఆయన రాసిన సంపాదకీయాలు, వ్యాసాలు చాలా విలువైనవి. అందులోనూ జాతీయ స్ఫూర్తిలో బహుశా 19 వ్యాసాలు ఇప్పుడు ఇక్కడ పుస్తకంలో వేశారు. దాంట్లో 8, 10 మార్క్స్ మీద మాత్రమే ఉంది. గ్రామ్సీ మీద 2-3 ఉన్నాయి. అట్లా చాలా కీలకమైన వ్యాసాలు ఉన్నాయి. వర్మ గారు ఈ పుస్తకం మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరూ ఇదివరకు చదివిన వాళ్ళైనా సరే మళ్ళీ చదవాలి. పత్రిక వస్తుంది అందరికీ కాబట్టి చదివి ఉంటారు, కానీ మళ్ళీ ఒకసారి చదవాలి. వర్మ గారు ఎంత విలువైన, ఎంత అరుదైన మార్క్సిస్టు మేధావో, మార్క్సిస్టు విశ్లేషకుడు అర్థం అవుతుంది. ఈ విశ్లేషణను ఇంకా విస్తరించవలసి ఉంది. ఈ విశ్లేషణను మనం అర్థం చేసుకోవలసి ఉంది, అన్వయించుకోవలసి ఉంది, అనుసరించవలసి ఉంది. ఇవాళ ఇటువంటి విశ్లేషణ పద్ధతి చాలా చాలా కొద్ది మంది, వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ మంది మాత్రమే పాటిస్తూ ఉన్నారు. వర్మ గారు ఆయన వయసు రీత్యా కానీ, ఆయన చేసిన కృషి రీత్యా కానీ మనందరికీ గురు తుల్యులు. గురువుకు ఒక శిష్యుడిగా నా అభినందనలు, శుభాకాంక్షలు. ఆయన మిగిలిన రచనలు కూడా ఇట్లాగే పుస్తకాలుగా రావాలని, ఆయన ఇంకా విరివిగా రాయాలని, ఆయన మాత్రమే రాయగలిగిన అంశాలు కొన్ని ఉన్నాయి, వాటి మీద కేంద్రీకరించాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత. ధన్యవాదాలు వేణుగోపాల్ గారు. చాలా విపులంగా, చాలా సమగ్రంగా మీ అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా తెలియచేసి చాలా వివరంగా సాగిన మీ ప్రసంగంలో ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయి. కొన్ని అభ్యంతరాలు కూడా లేవదీశారు. బహుశా వాటి గురించి వర్మ గారు తర్వాత మీతో చర్చిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. 2 వ్యాసాలను మీరు వివరించిన తీరు, ఆ రెండిటి పట్ల మీరు, ఆ 2 అంశాల పట్ల మీకున్న లోతైన అధ్యయనాన్ని, మీరు ఆ 2 వ్యాసాల పట్ల చూపించిన శ్రద్ధని తెలియజేస్తున్నాయి. నేను వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు అందులో మీరు నిర్వహించిన అంశాలలోకి, కానీ అది మీరు మార్క్సిజం పట్ల మీరు ఎంత లోతైన అవగాహన కలిగి ఉన్నారో, ఈ పుస్తకాన్ని విశ్లేషించడానికి మీరెంత శ్రద్ధ వహించారో మీ ప్రసంగం తెలియజేస్తుంది. మీకు నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక కె శ్రీనివాస్ గారు రావాల్సి ఉంది మన సమావేశంలోకి.
ఆ, ఆయన వేరే వచ్చారండి, వచ్చారు. వచ్చారా? హలో, ఆ, ఉపర్తి గారు, ఉన్నాను నేను. ఆ, రైట్ 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 రైట్. ఓకే. కాకపోతే కొంచెం మీ సరిగ్గా ఉండదు, చీకటిగా ఉంటుంది. అదే 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 వెహికల్లో ఉన్నట్టున్నారు కదా, అవును అవును కార్లో ఉన్నట్టున్నారు. అదే అవును. ఇప్పుడే ఆర్వి రామారావు గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. రామచంద్రమూర్తి గారు, తులసీదాస్ గారు, తర్వాత వేణుగోపాల్ గారు మాట్లాడారు. వేణుగోపాల్ గారి ప్రసంగం ఇప్పుడే ముగిసింది. ఇక ఆఖరిగా మాట్లాడవలసింది మీరే కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్ గారు మనకందరికీ తెలిసిన వారు. ఇటీవల వరకు ఆంధ్రజ్యోతికి సంపాదకులుగా ఉన్నారు. ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మేధావుల్లో ఆయన ఒకరు. అటు సాహిత్యాన్ని, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వ్యవస్థల పట్ల ఆయన తనదైన దృక్పథం ఉన్నవారు. చాలా లోతైన పరిశీలన చేయగలిగిన వ్యక్తి శ్రీనివాస్ గారు. అంతే నిష్కర్షగా, చాలా స్ఫుటంగా తన అభిప్రాయాల్ని తెలియజేసే వ్యక్తి మీ అందరికీ తెలుసు. వారిని ఈ పుస్తకం గురించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మిత్రులందరికీ నమస్కారం అండి. వర్మ గారి ఆధ్వర్యంలో వచ్చిన జాతీయ స్ఫూర్తి దారిదీపం సంచికలు, ఆయన వెలువరించిన పుస్తకాలు శ్రద్ధగా చదువుతూ ఉండే వ్యక్తిని నేను. ఈ పుస్తకాల్లో అన్ని ఆయన రాసిన చాలా విలువైన, ఇంతకుముందే ప్రచురితమైన పుస్తకాలన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా వేశారు. దాంట్లో రచనల సంపాదకీయాలతో పాటు అనేక పూర్వ ప్రచురితమైన పుస్తకాలు ఉన్నాయి. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయోగాలు 1952 నుంచి 2020 వరకు అనే అంశం మీద నన్ను ఫోకస్ చేయమని అడిగారు. నేను కూడా అదే అంశం మీద ప్రధానంగా మాట్లాడాలని అనుకుంటున్నాను. అది ఆ సుదీర్ఘమైన వ్యాసం, సుదీర్ఘమైన విశ్లేషణ చూసినప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఇటీవలి రాజకీయ చరిత్రను, ముఖ్యంగా తెలుగు ప్రాంతాల రాజకీయ చరిత్రను ఇటువంటి దృక్పథంతో విశ్లేషించడం అనేది చాలా విలువైన దోహదం అనిపించింది. సాధారణంగా ఇటీవలి చరిత్రలో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అంశాల విశ్లేషణ ఎక్కువగా అకాడమిక్ రంగంలో చూస్తుంటాము. ఈ రాజకీయ విశ్లేషణ అనేది ఒక సుదీర్ఘ కాలం, ఒక 50 సంవత్సరాల కాలంలో, 70 సంవత్సరాల కాలం, 70 సంవత్సరాల కాలంలో తెలుగు రాజకీయాల్ని ఒక ప్రత్యేకమైన దృష్టితో హెజిమనీ అండ్ కౌంటర్ హెజిమనీ అనే ఆయన ప్రతిపాదించిన గ్రామ్సీ ప్రతిపాదించిన సూత్రాల ఆధారంగా విశ్లేషించే ప్రయత్నం చేయడం అనేది విశేషమైనది. ఒకటే నాకు చూడంగానే అనిపించింది, దీంట్లో ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ లేకుండా పోయిందే అని ఒక బాధ కలిగింది. అంటే 52 నుంచి 2014 దాకా విశ్లేషణలో తెలంగాణ కూడా భాగమే. 2014 నుంచి 2020 వరకు మాత్రం ఆంధ్రప్రదేశ్ అనేది అవశేష ఆంధ్రప్రదేశ్గా అర్థం చేసుకోవాలి. కానీ దీంట్లో తెలంగాణ రోల్ కూడా, తెలంగాణ భాగస్వామ్యం కూడా చాలా ఉంది ఈయన కవర్ చేసినటువంటి కాలంలో అని చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా 52 నుంచి ఏదైతే చెప్పారో ఆయన దీంట్లో 4 భాగాలుగా చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించడానికి ప్రయత్నించిన కౌంటర్ హెజిమనీ, ప్రజా హెజిమనీ, తర్వాత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ద్వారా తీసుకొచ్చిన అది ఒక, దాన్ని కూడా దాన్ని బ్యాస్టర్డ్ హెజిమనీ అనలేదు అనుకోండి, అదొక హెజిమనీ. దాని తర్వాత దళిత బహుజన వర్గాలు
తమ సాధికారతను సాధించుకోవడానికో లేదంటే అణిచివేతకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన దళిత బహుజనోద్యమం ఆ, స్థాపించడానికి ప్రయత్నించిన హెజిమని. తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతీయ పార్టీలే మిగిలి ఆ, మరొక దానికి ఆస్కారం లేకుండా ప్రజలను ఇద్దరూ కలిసి మభ్యపెడుతూ చేస్తున్నటువంటి బ్యాస్టర్డ్ హెజిమనీ అనేది ఆ, ఈ 4 రకాలు ప్రధానంగా ఆయన విభజించారు. దీంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆ, తన వివిధ విభాగాల ద్వారా, నిర్మాణాంగాల ద్వారా ప్రజా జీవితంలోని, సమాజంలోని అనేక శ్రేణులను, అనేక వర్గాలను సమీకృతం చేసి వారిలో చైతన్యం కలిగించడానికి చేసిన ప్రయత్నాల్ని, కూడగట్టడానికి చేసిన ప్రయత్నాల్ని, అనుకూలమైన సమ్మతి నిర్మించడానికి అది చేసిన విస్తృతమైన ప్రయత్నాన్ని దీంట్లో చాలా పాజిటివ్ గా చెప్పారు. దాంట్లో నిజానికి దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాట కార్యాచరణ చాలా విస్తృతంగా జరిగింది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడి కార్యకర్తలు, ఇక్కడి బాధితులు యుద్ధ క్షేత్రంలో ఉండి పోరాడారు. కానీ ఆ ఏవైతే సివిల్ సొసైటీ అని అంటున్నారో వర్మ గారు, ఆ సివిల్ సొసైటీకి సంబంధించిన కౌంటర్ హెజ్మనీ నిర్మాణం తక్కువగా జరిగింది తెలంగాణ ప్రాంతంలో. దానికి వారు పేర్కొన్నటువంటి అనుబంధ సంఘాల కార్యకలాపాలు సాంస్కృతిక రంగంలోను, స్థిర రంగంలోను, తర్వాత పుస్తక ప్రచురణ రంగంలోను, భావవ్యాప్తి రంగంలోను, కార్మిక ట్రేడ్ యూనియన్లోను, తర్వాత ఇటువంటి అన్ని రంగాల్లో కూడా ఆంధ్ర ప్రాంతంలో జరిగినంత విస్తృతంగా తెలంగాణ ప్రాంతంలో జరగలేదు. దానికి ఒకటి కారణం నేను అనుకుంటాను, మనం ఏదైతే పౌర సమాజం అని అంటున్నామో ఆ పౌర సమాజం, ఆ సమాజంలోని అనేక శ్రేణులు, వాటికి ఎంతో కొంత వ్యక్తీకరణ అవకాశాలు ఉంటాం, వాళ్ళంతా వాళ్ళు ఎంతో కొంత సొంత పలుకుబడిని సృష్టించుకునే అవకాశాలు ఉంటాం అనేది సమాజం ఒక స్థాయిలోకి అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే సాధ్యపడుతుంది. కన్సిడరబుల్ గా మధ్యతరగతి అనేది ఉన్న చోట మాత్రమే ఈ పౌర సమాజానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందేమో, అందువల్ల రెండింటి తేడా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. దానికి ఈ రష్యా లాంటి దేశాల్లో దాంట్లో పౌర సమాజం అనే దాని గురించి డిస్కస్ చేస్తూ గ్రామ్సీ సాంప్రదాయకమైన ప్రజలను అణిచిపెట్టే, ప్రజల్లో సమ్మతిని బలవంతంగా సాధించి పెట్టే సాంప్రదాయకమైన రాజ్యాంగాలు ఏవైతే ఉన్నాయో, సైన్యము, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థ లాంటివి కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో వచ్చిన పౌర సమాజం అనే కాన్సెప్ట్ ఎట్లాగైతే చెప్పారో, నిజానికి ఆ రకంగా చూసినప్పుడు రష్యా కంటే కూడా ఒక రకంగా వెనకబాటుతనంలో ఉన్నటువంటి భారతదేశంలో, అందులో తెలంగాణలో పౌర సమాజం అనేది ఏర్పడి ఉండే అవకాశం లేదేమో, దాన్ని మనం యథాతథంగా ఆ సూత్రాన్ని ఇక్కడ వర్తింపజేయలేమో అని నాకు అనిపించింది. తర్వాత తెలంగాణ ఉద్యమం కానీ, తర్వాత దళిత బహుజన ఉద్యమం కానీ, రెండు ఉద్యమాలు విఫలమైనటువంటి కౌంటర్ హెజిమనీ నిర్మించడంలో విఫలం కావటం, తర్వాత కొనసాగింపు చేయలేకపోవటం, 2 రకాల వైఫల్యాలు ఉన్నాయి. ఆ 2 రకాల వైఫల్యాలకు కూడా చీలికలు పీలికలు కావటమే కారణం అని ఒక నిర్ధారణకి వర్మ గారు వచ్చారు. అంటే మనం స్థూలంగా చూసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తన కార్యాచరణ ఉధృతంగా ఉన్నప్పుడు చీలికలైందా, కార్యాచరణ మందగించిన తర్వాత చీలికలైందా, లేదా అంతర్జాతీయ పరిణామాల వల్ల అయిందా? అంటే ఆ చీలికలు అనేవి ఏదో ఒక వ్యక్తిగతమైన లేదా సంస్థాగతమైన డీవియేషన్స్ మాత్రమేనా, లేకపోతే ఒక ప్రాసెస్ లో జరిగినాయా అనే దాన్ని బట్టి మనం చీలికల్ని అర్థం చేసుకోగలమేమో. ఆ చీలికలకు మూలం కూడా సమాజ క్షేత్రంలోనే ఉంటుంది. ఉదాహరణకి దళిత సమీకరణలో అది మాదిగ రకాలుగా వర్గాలుగా విడిపోవటం అనే దాని వెనక దానికి మూల కారణాలు ఉన్నాయి. దాంట్లో ఆ 2 సెక్షన్స్ వాటి అభివృద్ధి ప్రయాణం అనేది వేరువేరుగా ఉండటం, వాటికి ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమం కానీ, వాళ్ళు అందుబాటు చేసుకోవటం కానీ, దానివల్ల లబ్ధి పొందడం కానీ వేరువేరుగా ఉంది. ఆ ప్రయాణం వేరువేరుగా ఉంది. ఆ ప్రయాణంతో నిమిత్తం లేకుండా చీలికలు వచ్చినది కాదు.
కాబట్టి ఆ, మరింత లోతుగా వెళ్ళినప్పుడు ఆ, ఈ మొదలు అది ఇటువంటి సంస్థలు ఏదో కౌంటర్ హెజిమనీ క్రియేట్ చేస్తున్నప్పుడే తమ తమలో అంతర్గతంగా పరిగణలోకి తీసుకొని వాడిని అడ్రస్ చేసి ఉంటే అది జరిగి ఉండేది కాకపోయి ఉండొచ్చు. అదే అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఆంతరంగిక పోరాటం ఆ, నిరంతరంగా జరుగుతూ ఉంటే ఆ చీలికలు అనేవి జరిగినప్పటికీ అది అర్థవంతంగా జరిగేవా, వాళ్ళ పౌర సమాజ స్థాయిని బలాన్ని కోల్పోకుండా నిలుపుకోగలిగే వాళ్ళ అనేది ఆలోచించవలసిన విషయం. కానీ చీలిపోవటం వల్లనే పౌర సమాజం బలహీనపడింది, వాళ్ళు కౌంటర్ హెజిమనీ నిర్మించే శక్తిని కోల్పోయారు, కొనసాగించలేకపోయారు అనేది పూర్తి అది ఇంకా చర్చించవలసిన విషయం అని నాకు అనిపించింది. అట్లాగే ఆ, ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 40 ఏళ్ల పాటు పాలించిన తర్వాత అది ఏమాత్రం ఆ, దాని అధికారం కొనసాగటానికి వీలైన నైతిక వాతావరణం లేకపోయిన తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఏ ప్రతిపక్షం కూడా నిలబడలేని సంక్షోభ స్థితిలో ఒక జనాకర్షక శక్తితో వచ్చిన ఆ, ఒక ఒక కనీస ఒక ఒక తక్కువ స్థాయి ఆప్షన్ గా ఎన్టీ రామారావు గారిని వర్మ గారు చెప్పారు. ఆ, అయితే అతని రాకడ వెనుక ప్రాంతీయ బూర్జువా భూస్వామ్య శక్తుల ప్రతినిధిగా ఆయన వచ్చాడని చెప్పారు. కానీ ఆ పరిణామం ఎట్లా జరిగిందనే దానికి మళ్ళీ మనం రాజకీయ ఆర్థిక విశ్లేషణ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఒక కమ్యూనిటీ మాత్రమే ఎందుకు వచ్చింది, ఎందుకు మొదటి 40 సంవత్సరాలు రెడ్డి సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రాబల్యంలో ఉండింది. నిజానికి స్వాతంత్రోద్యమ కాలంలో రెడ్డి సామాజిక వర్గం చాలా ఆ, ఎక్కువగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జస్టిస్ పార్టీ దాని ప్రభావంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం తర్వాత క్రమంగా కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ లో ఆధిపత్య స్థానాన్ని పొంది నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం తమ ఆర్థిక శక్తుల్ని దాన్ని బలపరుచుకున్న తర్వాత ఒక రాజకీయ ఆకాంక్ష సంపాదించుకోగలిగిన శక్తి స్తోమత వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే తెలుగుదేశం పార్టీ రంగంలోకి వచ్చింది. దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే కమ్మ సామాజిక వర్గం ప్రత్యక్షంగా తన నాయకత్వం వహించగలుగుతుందో అటువంటి చోట్ల తానే ముందు స్థానంలో ఉండి తన ఉనికి లేని చోట ఇతర సామాజిక వర్గాల్ని, తనకు పోటీ రాని సామాజిక వర్గాల్ని అలయన్స్ లో పెట్టుకొని అది అధికారంలోకి వచ్చింది. దాని వెనక ఆ, కాంగ్రెస్ వైఫల్యం, కాంగ్రెస్ జాతీయ స్థాయిలోనే అది వెనుకబట్టు పట్టిన స్థితిలో ఉన్న దశలో దానికంటే ముందే ఆ, తెలుగు రాష్ట్రాల్లో ఇది విఫలమైంది. కానీ అదే ఎన్టీ రామారావు తన ప్రకటించిన ఆదర్శాలని, ప్రకటించిన లక్ష్యాలని అమలు చేయడంలో ఉండే వైఫల్యం వల్ల కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెంటనే తర్వాతి ఎన్నికల్లోనే పుంజుకుంది. కానీ ఎందుకు దీంట్లో నుంచి తెలంగాణకు సంబంధించిన ఆ, ప్రాంతీయ బూర్జువా భూస్వామ్య శక్తులు ఎందుకు 69లో ఎందుకు ప్రయత్నించినప్పుడు విఫలమయ్యాయి, మళ్ళీ 95లో ప్రయత్నించినప్పుడు దానికి వెనక చేరిన వివిధ శక్తులు ఏంటి, నిజానికి పౌర సమాజం యొక్క శక్తి ఒక కౌంటర్ హెజిమనీ ఎస్టాబ్లిష్ చేయడంలో దాని శక్తిని చర్చించాలంటే తప్పనిసరిగా 95 నుంచి 2014 దాకా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమాలు రాజకీయ నాయకత్వం ఎవరి చేతిలో ఉన్నప్పటికీ సామాజికంగా సాంస్కృతికంగా నాయకత్వం అంటే మన రాజకీయ నాయకత్వం ఎవరి చేతిలో ఉన్నప్పటికీ సామాజిక తెలంగాణ ఉద్యమం అనుకూలమైనటువంటి ప్రజా సమ్మతిని నిర్మించే తెలంగాణ సమాజం అంతా కూడా ఆ, చాలా
అంటే ఏదైనా ఉద్యమాలకి 2014 దాకా జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని చెప్పాలి. ఆ ఉదాహరణను తీసుకొని ఉంటే ఆనంద్ గారు పోయిందండి, వాయిస్ పోయింది, వీడియో పోయింది, మొత్తంగా పోయింది, మీది కూడా వినపట్ల వాయిస్, వీడియో ఆడియో పోయింది, ఆడియో పోయింది, మీ వాయిస్ కూడా వినపట్ల. వినిపిస్తుందండి. సిగ్నల్ పోయిందండి. ఇప్పుడు ఆయన దగ్గర వినిపిస్తుందా? సిగ్నల్ పోయింది. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే సార్, మాట్లాడండి. ఓకే. అంటే ఈడ చర్చకు తీసుకున్నటువంటి 68 సంవత్సరాల చరిత్రలో తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమం కూడా ఒక హెజ్మనీ కౌంటర్ హెజ్మనీ అనే భావనను ఆధారంగా చర్చించవలసిన ఉద్యమంగా తీసుకుని ఉండాల్సిందే నాకు అనిపించింది. ఈ తర్వాత 2014 నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న రాజకీయం గురించి వర్మ గారు చేసిన విశ్లేషణ చాలా ఆసక్తికరమైనది, చాలా వాస్తవమైనది. రెండు పార్టీలు కేవలం వాటిలో సామాజిక వర్గాల నాయకత్వం మినహాయించి ఇంకా ఏ విషయంలోనూ తేడా లేని పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నాం. ఒకే రకమైన అభివృద్ధి నమూనా, ఒకే రకమైన సంక్షేమ కార్యక్రమాలు, ఒకే రకమైన పరస్పర నిందలు, దూషణలు, ఒకే రకమైన ప్రత్యర్థులపై ఒకే రకంగా చేసే దాడులు కానివ్వండి, చర్యలు కానీ, కేసులు కానివ్వండి, ఏమైనప్పటికీ అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ విషయంలో ఒకే రకమైన వైఖరి. ఒకళ్ళు అలయన్స్ లో ఉండొచ్చు, ఒకళ్ళు అలయన్స్ బయట ఉండొచ్చు, కానీ అది అంటే ఇంత హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా కనిపిస్తున్న తరహా పరిపాలన ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ లో చూడొచ్చు. అదాని ఒకళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదానికి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం లంచాలు తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి వ్యతిరేకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాంట్రాక్ట్ ని కొనసాగిస్తారు, కనీసం దాని ప్రత్యర్థి మీద విచారణ కూడా జరిపిస్తారు. అంటే కేవలం కేంద్రంలోని రాజకీయ నాయకత్వం కాదు, కేంద్రం రాజకీయ నాయకత్వానికి సంబంధించిన సన్నిహిత కార్పొరేట్లతో కూడా ఒకే రకమైన రిలేషన్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ లో చూడవచ్చు. నిజానికి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక కనీసం ఒక వయబుల్, ఒక ఏదో ఒక రకమైన అభివృద్ధిని, జీవన ప్రమాణాలలో మార్పుని, జీవన స్థాయిలో మార్పును తీసుకొచ్చే ఏ ప్రణాళికను, ఏ ప్రాజెక్టును, ఏ వాగ్దానాన్ని కూడా చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కేవలం అన్ని చోట్ల తెలంగాణలో కూడా జరుగుతున్నట్టుగానే ఓటర్లకు నేరుగా నగదు లబ్ధి అందించే పథకాలు మినహాయించి అది వాటిని కూడా భరించే శక్తి, వాటిని కూడా చేసే శక్తి ఆ ఖజానాలకు ఉండట్లేదు. వాటిని మినహాయించి మరే విధమైన దీర్ఘకాలిక, శాశ్వతమైన, సుస్థిరమైనటువంటి అభివృద్ధిని అందించే పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాలు లేకుండా పోయి. ఆశ్చర్యకరం ఏంటంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ పౌర సమాజం బలహీనపడిందని కూడా ఒక అభిప్రాయం ఉన్నది. ఆ ఉన్న పౌర సమాజాన్ని డీలెజిటిమైజ్ చేయడానికి రెండు పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. రెండు అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. వామపక్షాల మీద రెండు శిబిరాలు ఎవరి పరిపాలన ఉంటే వాళ్ళు చేసేటువంటి దాడి కానీ, అవతల వాళ్ళ లెజిటిమసీని దెబ్బతీసే ప్రయత్నం కానీ చూసినప్పుడు ఎటువంటి విమర్శనాత్మక, కన్స్ట్రక్టివ్ విమర్శను కూడా తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరనే విషయం అర్థమవుతుంది. అక్కడ చాలా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చాలా మంది విద్యావంతులు, రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు అందరూ కూడా హైదరాబాద్కి వచ్చేసారు. చాలా మంది అత్యధికులు, అక్కడ కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నారు అనేటువంటి అందువల్ల కూడా పౌర సమాజం గుణాత్మకంగా కాదు కానీ పరిమాణాత్మకంగా చాలా పరిమితంగా ఉందనే అభిప్రాయం అక్కడ ఏర్పడింది. అందువలన ఎక్కువగా భిన్నమైన వాయిసెస్ ఇక్కడ చాలా అతి తక్కువ.
ఈ బ్యాస్టర్డ్ సోకాల్డ్ బ్యాస్టర్డ్ హెజ్మనీ అనేది ఎస్టాబ్లిష్ అయిన క్రమంలో వెకిలి వల్గర్ తక్కువ రకం ఆ, సంవాదం డిస్కోర్స్ తప్పించి ఎటువంటి కన్స్ట్రక్టివ్ గా ఆ, ప్రజానుకూలమైన వాదనలు వినిపించే వాతావరణం లేకపోవడం అనేది ఆ, మరొక గుర్తించదగిన విశేషం అని నాకు అనిపిస్తుంది. అయితే ఈ 70 సంవత్సరాల కాలంలో వర్మ గారు ఈ పుస్తకంలో పరిశీలనకు తీసుకున్న 70 సంవత్సరాల కాలంలో ఇంకా మరే ఉదాహరణలు లేవా? ఇందాక వేణుగోపాల్ గారు చెప్పినట్టు ఆ, దీంట్లో కనీసం 50 సంవత్సరాలు పైగా కలిగించిన నక్సలైట్ ఉద్యమం కలిగించిన ప్రభావాలు ఉన్నాయి. వాళ్ళు చాలా కాలం పాటు బహిరంగంగా ప్రజా సంఘాల ద్వారా చేసిన ప్రచారం కానీ తెలంగాణలో సమాచార భావ వినిమయ సాధనాల్లో తర్వాత కళారంగాల్లో వాళ్ళు వాళ్ళు తమ భావాలకు అనుగుణమైన సమ్మతిని నిర్మించిన ప్రయత్నం కానీ విజయవంతమైన ప్రయత్నం కానీ మనం చూస్తున్నాం. ఆ ప్రయత్నం ఎంత సఫలమైందంటే ఈ రోజున భారతదేశంలో ఎవరు కాసింత ఉదారంగా మాట్లాడినా, ఎవరు కాసింత సహనం గురించి మాట్లాడినా, సామరస్యం గురించి మాట్లాడినా, ప్రోగ్రెసివ్ గా అనిపించినా కూడా వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లు అంటున్నారంటే అర్థం ఏంటంటే నక్సలైట్లు ఈ రకమైన మాటలు మాట్లాడతారు అనేది వాళ్ళ ఒక దేశవ్యాప్తంగా ఆ, ప్రభుత్వాల వ్యవస్థ నిర్ధారణ చేస్తుంది. కాబట్టి ఆ ఈ హెజిమనీ కౌంటర్ హెజిమనీ క్రియేట్ చేయడంలో ఈ విప్లవ వామపక్ష శక్తులు సృష్టించిన ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదని నాకు అనిపిస్తుంది. అది కూడా ఒక ఆ, గట్టి దానికి దళిత బహుజన వర్గాలు 85 నుంచి 95 మధ్యలో చేసిన ప్రయత్నం, భారతదేశ వ్యాప్తంగా కూడా జరిగిన ప్రయత్నం చిన్నదేమీ కాదు. అది కూడా కానీ అది దళితులు ఎంతో కొంత సంఘటితంగా ఉన్నారు, కానీ ఎస్టీలు వాళ్ళతో కలవటం కానీ బీసీలు ఒక కేటగిరీగా వారి మధ్య సంఘీభావం ఉన్నది తప్ప ఒక సామాజిక సాంస్కృతిక వర్గంగా వాళ్ళు మన ఇదే గ్రామ్సీ గారు చెప్పినటువంటి ఒక బ్లాక్ గా లేకపోవటం అనేది ఆ, ఒక మైనస్ పాయింట్ గా వాళ్ళకు ఉంది. ఆ, ఇప్పుడు కూడా వాళ్ళు ఆ, తమ తమ జనాభాకు తగ్గిన స్థానాల్ని డిమాండ్ చేసే స్థాయిలోనే ఉన్నారు. రాజకీయ పార్టీల వాళ్ళు మేము అధికారికంగా ఇవ్వలేము, మా అభ్యర్థులు మాత్రం ఆ సంఖ్యలో ఇస్తామని చెప్తున్నారు. అంటే బేరవాడ శక్తి ఇంకా సెక్షన్స్ కి ఒక సామాజిక వర్గంగా పూర్తిగా సమకూరలేదనిపిస్తుంది. దానికి చివరికి కంక్లూజన్ గా వర్మ గారు చెప్పింది ఈ ఈ 4 రకాల ప్రయత్నాల్లో 2 విఫలమైన ప్రయత్నాలుగా, 2 లేదా కొనసాగింపు లేని ప్రయత్నాలుగా 2 చెప్పారు ఆయన. 2 ప్రయత్నాల మధ్య ఒక సమన్వయం, అంటే కమ్యూనిస్టుల మధ్య, ఉపశ్రేణుల మధ్య ఒక సమన్వయం, సహకారం, ఒక సంఘీభావం ఉండటం ద్వారా దాన్ని ఒక బలమైన ఒక బ్లాక్ గా చేయడం ద్వారా దాన్ని ప్రభావవంతం చేయొచ్చు అని చెప్తున్నారు. అది ప్రధానంగా దీన్ని మొత్తం ఆర్గ్యుమెంట్ లో వర్మ గారు సాంస్కృతిక రంగం మీద, ఆ, అభిప్రాయ రంగం మీద కలిగించగలిగిన ప్రభావం గురించి ఎక్కువగా చెప్పారు. ఆ గ్రామ్సీ చెప్పింది కూడా హెజిమనీ కాన్సెప్ట్ కూడా అదే. కాబట్టి ఇది దీంట్లో సహజంగానే వేరు అభిప్రాయాల వాళ్ళ మధ్య ఆ, భేదాలు ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి, ఛాయలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ దాంట్లో ఏవైతే ఒక మినిమం ప్రోగ్రామ్ లో ఒక మినిమం అంగీకారం ఉన్నటువంటి అంశాల విషయంలో ఆ, ఒక సమూహంగా, ఒక సమిష్టిగా ఏర్పడవలసిన అవసరం గురించి ఆయన చెప్పారు. దానికి అది మనం ప్రయత్నిస్తే ఆ సమస్య అనేది రూపొందుతుందా, లేదంటే ఎవరికి వారు సరైన పద్ధతిలో ఆచరణ చేసుకుంటూ పోయిన క్రమంలో ఆ సమస్య రూపుదిద్దుకుంటుందా అనేది మనం వేచి చూడాలి. ఇది మొత్తానికి దీని గురించి మన తెలుగు వాళ్ళ చరిత్ర గురించి, కాస్త రాజకీయ చరిత్ర గురించి లోతుగా ఆలోచించడానికి, వెనక్కి తిరిగి చూడటానికి అవకాశం ఇచ్చిన పుస్తకం ఇది. ఇది అంతకు మించి ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రాబల్య వర్గాలుగా ఉన్న కులాల వెనుక వాళ్ళ చరిత్ర, వాళ్ళ మధ్య ఉండే స్పర్ధలు, ఆ, ఏ కులాలు ఏ సమయంలో ఎవరితో అలయన్స్ కడుతున్నాయి, ఇటువంటి
పోయింది, మళ్ళీ పోయిందండి. ఆ, దానికి తెలుగు వారి జర్నీలో చరిత్రను ఉన్నారు ఇంకా కదా, బాగా సిగ్నల్ ఆ, అర్థం ప్రాబ్లం. చేసుకునే వచ్చింది అవకాశం ఉందని వచ్చింది. నాకు అనిపిస్తుంది. వర్మ గారికి అభినందనలు. దీన్ని తెలంగాణవాదిగా తెలంగాణ దీంట్లో ఎట్లా భాగస్వామ్యం చేస్తారు ఈ డిస్కషన్ లో, విశ్లేషణలో, అన్వయంలో అనేది ఆ, వర్మ గారు ఆలోచించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఆ, మొత్తం అంశాన్ని తెలంగాణ దృష్టికోణంలో నుంచి మీరు పరిశీలన చేశారు, ఇది కూడా అంచనా చెప్పాను, వేశారు. మొత్తం అదే కాదండి. అదే లేదులేండి. ఆ, మొత్తాన్ని చక్కటి పరిశీలన, మంచి ఆ, ఆ, దీనితో మీరు ఈ కార్యక్రమం ప్రసంగాన్ని చేశారు. నేను లోతులోకి విషయాల్లోకి వెళ్ళను. ఇప్పుడు ఇక ఆఖరుగా వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. వరుణ్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. అధ్యక్షుడు కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు, వినిపిస్తుందా? వినిపిస్తోందండి. సరే. నా ఉద్దేశంలో ఈ పుస్తకం మీద చాలా మంచి చర్చ జరిగిందని నేను అభిప్రాయపడుతున్నాను. ప్రత్యేకంగా విమర్శనాత్మక దృష్టితోటి, కొంచెం క్రిటికల్ అప్రోచ్ తోటి పుస్తకాన్ని చూడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఉదాహరణకి వేణుగోపాల్ గారు చాలా అంశాలను లేవనెత్తారు. ఎందుకంటే ఆ అంశాలు నిజంగా చర్చనీయాంశాలు కొన్ని ఉన్నాయి, చర్చించాల్సినవి. నాకు దానివల్ల నాకు అభ్యంతరం కనపడలా, కానీ చర్చనీయాంశాలను తప్పనిసరిగా చర్చిద్దాం. దాని నుంచి అక్కడ కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన విశ్లేషణకు సంబంధించిన పదును ఉందా లేదా, నాకు ఆ శక్తి ఉందా లేదా అనేది సమస్య. తప్పనిసరిగా అలాంటి ప్రయత్నం జరగాలని నా ఉద్దేశం. అలాగే శ్రీనివాస్ గారు కూడా స్పష్టంగా తెలంగాణ భాగం చెప్పారు. అంటే ఈ పుస్తకానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అది నేను అందరికీ మనవి చేసేది ఏంటంటే, పరిమితి ఏంటంటే పార్లమెంటు రాజకీయాలను పరిధిలోనే చేయడం జరిగింది. అందుకే నక్సలైట్ ఉద్యమాన్ని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉన్నది. విస్మరణకు గురైన భాగంగా కనిపించడం సహజం, ఇంకా నేను దానిని తప్పుపట్టులా. 2014 దాకా పార్లమెంటరీ రాజకీయాలు రాష్ట్రం అంతా ఒకటిగానే ఉన్నాయి. అక్కడ వివిధ వర్గాల యజమాని కోసం చేసిన ప్రయత్నాలు, అవి పార్లమెంట్ రాజకీయాల్లో చేసిన ప్రయత్నాలు, వాటిని మాత్రమే అందరూ సూచించడం జరిగింది. సరే, తప్పనిసరిగా నేను ఏంటంటే కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక గురించి, నక్సలైట్ ఉద్యమం గురించి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి వేరువేరుగా వాటి మీద తప్పనిసరిగా మంచి పరిశోధనలు రావాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో కీలకమైన పాత్ర పోషించింది. కానీ వాటన్నిటి గురించి నా చర్చ అవసరం. ఇప్పుడు నేను చేయగలనా లేనో నాకు తెలియదు, కానీ తప్పనిసరిగా ఈ పుస్తకం మీద వచ్చిన ప్రశ్నలు, సందేహాలు, లేకపోతే కొంత వివరణలు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆ పనిచేసే వాళ్ళకి ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. అందుకని వారందరికీ కూడా నా ఉద్దేశంలో ఇలాంటి చర్చ జరిగితేనే కొత్త కోణాల ఆవిష్కారం జరుగుతాయి. కొత్తగా పుస్తకాలకి భావజాల విస్తరణకి దోహదం చేస్తే, అందుకని వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు ఇలాంటి ప్రత్యేకమైన అంశాలు లేవనెత్తినది. కాకపోతే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆర్వి రామారావు గారికి, అధ్యక్షులు వహించిన కొప్పర్తి వెంకటరమణమూర్తి గారికి స్వాగతం ఏదో చెప్తాడనుకుంటే సగం చెప్పి వదిలేసిన కిషోర్ గారికి, మందరపర్తి కిషోర్ గారికి, అలాగే దీంట్లో తమ ఎడిటర్లు, ప్రముఖమైనటువంటి మిత్రులు అందరూ కూడా పాల్గొన్నారు. రామచంద్రమూర్తి గారు చాలా సీనియర్ జర్నలిస్టు, వారు ఆ వయసులో కూడా వచ్చి వారి సందేశాన్ని ఇచ్చినందుకు వారికి, అలాగే తులసిదాస్ గారికి,
సరే వేణుగోపాల్ గారు మేము ఎక్స్పెక్ట్ చేసాం ఎక్కువసేపు ఆయన ప్రసంగించాలని, ఆయన నుంచి వినాలని నా కోరిక కూడా. ఆ ప్రకారమే వారు మాట్లాడిన వారికి ఒక ప్రయాణంలో దారిలో వస్తూ మాట్లాడిన శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విలువైనటువంటి అంశాలని చెప్పినందుకు. తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ విధమైనటువంటి పరిశీలనలు విస్తృతపరచడానికి అవన్నీ దోహదం చేస్తాయని నేను భావిస్తున్నాను. వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకపోతే ఈ వేదిక, ఈ జూమ్ వేదిక ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారు వేదిక ఇచ్చి దీనికి సహకరించారు. అందులో ప్రత్యేకించి ఆనంద్ గారు పాపం చాలా శ్రమ తీసుకొని ఈ దానంతటిని కోఆర్డినేట్ చేశారు కొంత. అందుకని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నేను చెప్పదలుచుకున్న చివరి మాట. అందరికీ కూడా అలాగే పాల్గొన్నటువంటి చాలా మంది మిత్రులు పాల్గొన్నారు, దాదాపు 50 మంది పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కానీ ఫోన్ చేయండి. నా నెంబర్ చాలా మంది తెలిసి ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పంపించడం జరుగుతుంది. కానీ ఈ పుస్తకాన్ని ఇప్పటికే చాలా ఆదరణ చూపిస్తున్నారు ఈ పుస్తకం పట్ల. దాన్ని మరింతగా ప్రయత్నం చేసి పుస్తకం విస్తృతంగా వెళ్ళాలనేది ఉద్దేశం. దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.